Give it up. Make some noise for Manju Manoj, guys. Make some noise. We have Manju Manoj in the house. So happiest birthday to our one and only Rock King, Mr. Manju Manoj. Sir. Make some noise. Happiest birthday, Anna. So, so make some noise for Manju Manoj. Make some noise, guys. So I request Andarami, we have a good interaction. So before that, Andar Oksari, happy birthday, Manojana, make some noise. So here we go. So we have Manoj Anna right with me. So there is something, ఇట్లాంటి ఒక స్పెషల్ డే రోజు he wanted to share these moments with you. And there are a lot of updates, lot of things, lot of questions. అన్న మా వాళ్ళందరూ రెడీ ఉన్నారు క్వశ్చన్లతో, మా మీడియా టీమ్, మా ఇన్ఫ్లుయెన్సర్లు, all with full energy they are ready. So let's give it up to Manoj Anna. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాళ్ళు కాదు మన వాళ్ళు. ఓకే, హాయ్, బాగున్నారు అందరూ? అందరికి నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ఎప్పుడు నాకు ప్రెస్ మీడియా మాకు అప్పటి నుంచి, సో దట్ ఈస్ మై యూజువల్ అలవాటు. కాకపోతే ఫస్ట్ టైం ఐ వాంటెడ్ టు మీట్ ఆల్ ద జెన్జీ ఆల్ఫా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సో అందుకని ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ ఆల్ ద క్రియేటర్స్. అండ్ యూజువలీ అప్పట్లో మాకు క్రియేటివ్గా ఏదైనా చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ వన్ వీ వర్ ట్రయింగ్, నేను కొత్తగా వచ్చి మేము ట్రై చేసేటప్పుడు నేను మీకు తెలుసా ప్రయాణం, అండ్ ఎస్పెషల్లీ నేను మీకు తెలుసా టైంలో అంతా ఒక టాలెంట్ని పట్టాలంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఒక ఎడిట్కి కానీ ఒక క్రియేటివ్ వీడియోకి కానీ. అండ్ బట్ ఇన్ టుడేస్ డే ఆ కొరత లేకుండా చేశారంటే అది దానికి రీజన్ మీ వల్లే. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేట్ క్రియేటివ్ పీపుల్. అండ్ యా, షూట్ యువర్ క్వశ్చన్స్, వేసుకోండి. సో నాకు ఇది ఫస్ట్ టైము. సో హౌ మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలి, అంతే కదా? హలో అంతేనా? ఓకే. సో లాస్ట్లో మార్క్స్ ఇస్తారా ఏంటి? So yeah, go, please go. You can come. హలో 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 హలో. ఓకే, సాధ్యనా? హలో మనోజ్ గారు. హలో హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీలాంటి మంచి వాళ్ళు మరెన్నో ఇయర్స్ హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శైలు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం అంటే మేము ఫ్రీ ఉండని రాలేదు, మిమ్మల్ని కలవాలని చెప్పి ఫ్రీ చేసుకొని మరి వచ్చాం. మీరంటే చాలా చాలా ఇష్టం. మంచితనానికి మారు పేరు మనోజ్ గారు. అయ్యో, థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఫాలోయింగ్ మీకు, ఇంత స్టార్డమ్ ఉంది కదా, మన ఫ్యాన్స్కి ఒక్క 2 wordsలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు స్టార్డమ్ అనేది ఆ పదం నేను అన్నండి.
నాకు ఏది క్లియర్గా చూడగలుగుతున్నాను, ఏది ఫీల్ అవ్వగలుగుతున్నానంటే నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఎస్పెషలీ కరెంట్గా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దెర్ వర్ టైమ్ వేర్ నాకు ఈ టీమ్స్ పెట్టుకోవడం, ఒక వార్ రూమ్ పెట్టుకోవడం, అందరి మీద మేమ్స్ చేయించడం ఇవి నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దట్ సైకిల్. సో బట్ ఐ హర్డ్, నాకు తెలిసింది చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని హైర్ చేసుకొని డబ్బు ఇచ్చి దే వాంటెడ్ టు పుట్ బ్యాడ్ ఆన్ మీ. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ దాంట్లో చాలామంది ఉండుంటారు ఇక్కడ. అవును. మీరు ఎవరు దానికి లొంగకుండా నిజం వైపు నిలబడి నన్ను సొంత మీ ఇంటోడులాగా మీరు కాపాడింది మీరందరే. ఈరోజు ఇలా సినిమాలు చేసుకుంటూ ఈరోజు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని నిలబెట్టుకుంటున్నానంటే దానికి అంతా కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఎస్పెషలీ వచ్చి ఇది చెప్దామని, దానికోసమే ఇది మెయిన్గా అరేంజ్ చేసింది ఇది. నైస్ నైస్. మీరు అప్కమింగ్ మూవీలో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, ఈ రోల్ని అయితే నేను బాగా పర్ఫెక్ట్గా ఇచ్చి పడేస్తా అని చెప్పి మీకు ఏదైనా రోల్ అని మీకుందా? అలాగేం లేదండి. నాకు జస్ట్ చేసిన క్యారెక్టర్కి మళ్ళీ రాకూడదని కోరుకుంటూ ఉంటాను. ఐ వాంట్ ఛాలెంజ్, ఐ వాంట్ కొంచెం కష్టపడే క్యారెక్టర్ వస్తే ఐ లైక్ ఇట్. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఎనీథింగ్ విత్ ఛాలెంజింగ్ కమ్స్ ఐఎమ్ ఎక్సైటెడ్. బిందాస్ సినిమా అయితే నేనైతే పిచ్చ ఫ్యాన్ అండి మీకు. ఆ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ లవ్ ద యాక్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బిందాస్ అంటే సో May 20th అందరికీ ఒక సర్ప్రైజ్ డ్రాప్ రాబోతుంది. ఐ కాంట్ టెల్ మోర్ దెన్ దట్. వెరీ ఎక్సైటెడ్ అండి. థ్యాంక్ యూ Thank వన్స్ you, అగైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అన్న, ఇక్కడికి అన్న జరుగురు ఒకసారి. హలో. Wish you many more happy returns of the day, Manoj garu. థ్యాంక్ యూ. Really we are very happy to see you here. అంటే అసలు ఫస్ట్ టైం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, సెలబ్రిటీని కలవడమే ఫస్ట్ టైం ఇది. సో ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీ అప్కమింగ్ మూవీ ఏదైతే రిలీజ్లో ఉందో, సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ మూవీలో ఎగ్జాక్ట్గా? అంటే మీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇందులో యూనిక్ ఏముంది? సో వాట్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ మూవీ యూనిక్, అది నా క్వశ్చన్. టోటల్ టీమ్, like especially if I'm talking about David Reddy, currently I'm shooting. The team is crazy అండి. Especially మా డైరెక్టర్ గారు హనుమారెడ్డి గారు అండ్ వేణు ఆచార్య గారు డిఓపి, అండ్ ఆల్ రవి బసర్ గారి మ్యూజిక్ అండ్ ఉజ్వల్ గారు కానీ ప్రాణం పెట్టి చేస్తున్నారండి. అండ్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్. అండ్ సినిమా అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎనీథింగ్ రిగార్డింగ్ క్రియేటివిటీ, ఎనీవన్ హార్ట్, సోల్, ఫ్లెష్, బ్లడ్ అన్నీ పెడితేనే ఒక సినిమా అవుతుందండి. ఐ థింక్ దట్ సేమ్ ప్యాషన్ అదంతా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అండ్ యా, ఓన్లీ థింగ్ అప్పుడు ఇప్పటికి ఒకటే తేడా ఏంటంటే పొద్దున 7 గంటలకు రమ్మంటే ఏడుస్తున్నారు, అదొకటే తేడా. అంటే లైక్ మీ ప్రీవియస్ మూవీలో ఫన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ మేము చూసాము. చాలా మూవీస్ మేము అబ్జర్వ్ చేసాము. ఎవ్రీథింగ్ మిక్స్ మసాలా, అంటే లైక్ వీల్ ఎంజాయ్ యువర్ మూవీస్. సో ఇన్ దిస్ మూవీ వాట్ ఈస్ ద స్పెషల్? అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ కామెడీ ఆల్సో ఆర్ వాట్? డేవిడ్ రెడ్డిలో కామెడీయా? పొరపాటు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ఇంచు కూడా లేదు దాంట్లో. ఊచకోత, రక్తపాతం, అదే ఆ సినిమా. Thank you so much, sir. Thank you. Wish you many more happy returns of the day. Once again, stay blessed. God bless you. Thank you so much. God bless you as well. హాయ్ అన్న, హాయ్ అన్న, ఇక్కడ అన్నయ్య. Yeah. So we have a little fan. Hi Nana. హాయ్ మంచు అన్నయ్య, హ్యాపీ బర్త్డే. Oh, thank you రా చిట్టన్నయ్య. నీకోసం ఒక సాంగ్ పాడతా, పాడు. రుదిన పవర రిదిన సవర రిదిన పవర రిదిన సవర జగత్ గత్త 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 రుదిన పవర రిదిన సవర జగత్ గత్త 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 గత్త. వావ్, క్లాప్స్. ఇరగ తీసారా, సూపర్. ఒక డైలాగ్ చెప్తా. చెప్పు. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. వావ్, నాకంటే బాగా చెప్పావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ. You're welcome. I love you. లవ్ యూ టు.
థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న మీరే సక్సెస్కి. థ్యాంక్ యూ తమ్ముడు. ఏంటంటే మీరు ఏ డైలాగ్ అన్నా సరే అదొక ఫేమస్ అయిపోతుంది, అది మీకు కూడా తెలుసు. అది మా మెంబర్స్కి అయితే చాలా స్టఫ్ ఇచ్చేస్తుంది అన్న. దానికి థ్యాంక్స్ అన్న. మీరు ఏ డైలాగ్ యూజ్ చేస్తారో చాలా సక్సెస్ అవుతుంది. సో నేను అడిగేది ఏంటంటే మీ అప్కమింగ్ మూవీస్లో మా మెంబర్స్కి సరిపోయే స్టఫ్ ఏమన్నా ఇస్తున్నారా మీరు? సారీ, అప్కమింగ్ మూవీస్లో మేము టెంప్లెట్స్ మేము వాడుకుంటాం కదా, కొంచెం గట్టిగా వాల్యూమ్ పెంచుతారా? Short వాల్యూమ్. ఏంటి అందరూ వెళ్ళిపోయారు? బార్ ఓపెన్ చేశారా ఏంటి? రెడీ. సో మీ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు బిందాస్లో ఉంటే మాకు కొన్ని మేము స్టఫ్స్ ఉంటాయి, దాన్ని మేము మా సారీ బ్రదర్, ఒకసారి ఆ వాల్యూమ్ ఏదైనా పెంచుతారా? హలో ఈ మైక్ ఒకసారి ఈ మైక్ ట్రై యా అన్న, ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, అందులో మాకు సరిపడా మేము స్టఫ్ ఏమన్నా కంటెంట్ మీరు ఏమన్నా అవి చూస్ చేసుకున్నారా మూవీస్లో? అంటే మేమ్స్ కంటెంట్ చేయాలని రాయట్లేదు తమ్ముడు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలని చేస్తున్నాం. ఏదైనా బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటిలోనే మీకు ఆటోమేటిక్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ డేవిడ్ రెడ్డి, లైక్ ఐ సెడ్, ఇట్స్ అ సీరియస్ ఫిలిం. అండ్ దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా నా బర్త్డేకి వస్తుంది. అండ్ డైరెక్టర్ గారు నేను కూడా ఊహించుకోలేదు నన్ను అలా చూపిస్తారని అలా చూపించున్నారు. ఇంకా 2 రోజుల్లో ఉంది, సో ఎల్లుండు. అండ్ మేమ్స్కి అయితే నేను చెప్పాను కదా, నా కామెడీ మూవీస్ నచ్చిన వాళ్ళందరికీ 20వ తారీఖు పొద్దున ఒక సర్ప్రైజ్ రాబోతుంది. సో దాంట్లో మీరు చాలా ఎరుకోవచ్చు. కంటెంట్ వస్తుంది బాగా. హాయ్. ఒక చిన్న హక్ తీసుకొస్తాం మీతో. అయ్యో రా తమ్ముడు. బర్త్డే రోజు అగ్గ వచ్చిందంటే నువ్వు చాలా లక్కీ. సో బేసికలీ ఇప్పుడు అన్న చెప్తుంది ఏంటంటే దొంగ ఇలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్, అంతేనా? అంతే. ఓకే, సూపర్. సో గివ్ ఇట్ అప్. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న. ఇక్కడ హాయ్ తమ్ముడు. దిస్ ఇస్ మహేష్ అన్న. యాక్చువల్లీ అంటే ఇండస్ట్రీలో ఏ హీరో, నేను టీఎఫ్ఐ కట్టుబానిస్ అనమాట. ఏ సినిమా వచ్చినా మంచిగా చూస్తా. సో చాలా హీరోలు ఎవరు వచ్చినా కానీ సక్సెస్ అయినా కొంచెం మంచి ఫీల్ ఉంటుంది. బట్ మీ కంబ్యాక్ ఎందుకో ఫీల్ పర్సనల్ అన్న కొంచెం. అంటే లైక్ వచ్చాడు రా అన్న మళ్ళీ, అంటే లైక్ ఆ ఫీల్ ఉండే అనమాట మీరు సక్సెస్ అయినప్పుడు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు. సో బిందాస్కి, నూకయ్యకి, రాజుబాయ్కి నేను బిగ్ ఫ్యాన్ అన్న. అట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? దేవుడి దేవల్ల ఇప్పుడు అన్నీ నెక్స్ట్ చేసే మీ అందరి బ్లెస్సింగ్స్తో 4-5 సినిమాలు ఒప్పుకున్నాను తమ్ముడు. అండ్ ఒకటి మించి ఒకటి ఉంది, దానికి ఒకటి సంబంధం లేదు. అందులో ఇంకోటి టైటిల్ ఇక్కడే డైరెక్టర్ వచ్చినారు చెన్నై నుంచి, సో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తే కొడతారు. అది కూడా ఇట్స్ సర్ప్రైజ్. సో మీరు అలా అడుగుతుంటే చెప్పేయారు ఉంది కానీ చెప్పలేరు అనమాట. బట్ యా, ఎక్సైటింగ్ లైన్అప్ వస్తుంది. మీరు అడిగినట్టే ఆ మాస్ దీంట్లో వెరీ హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్స్, హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్స్తో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, లైక్ చెప్పండి అన్న, ఏం కాదు, బాస్ లీక్స్ లాగా మనకి మనోజ్ అన్న లీక్స్ వచ్చేస్తుంది. నీకేం తమ్ముడు, నీకేం కాదు, నాకుంటుంది డబ్బా డ్యాన్స్ తర్వాత. అన్న లైక్ హ్యాపీ బర్త్డే బ్రో. డైరెక్టర్ సార్, సబరి సార్, they're asking for the title, sir. Okay, he's our director, Sabri Garu from Chennai. So the movie name is Vallari. Vallari ante Sanskritlo boomerang. ఓకే. సో ఆ బూమరాంగ్ బేస్ చేసుకుని మూవీ. అండ్ ఒక మ్యాజికల్ రైటింగ్తో వచ్చాడు ఆయన. సో ఈవెన్ దట్ సూన్ హీస్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ అఫీషియల్లీ. ఫస్ట్ ఇక్కడే చెప్తున్నాను మీకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ Thank you. అన్న లైక్ ఒక్కసారి మా కోసం కరెంట్ తీగ మియావ్ ప్లీజ్ ఒక్కసారి. హాయ్ అన్న, హాయ్ హాయ్. దిస్ ఇస్ పవన్. హాయ్ పవన్. Friends మహేష్ అందరూ- అయిపోయింది, పవన్ అయిపోయారు. Yeah. సూపర్ ఇద్దరు. ఫ్రెండ్స్ అందరు ముద్దుగా పవన్ అని పిలుస్తారు, మీరు కూడా పవన్ అని పిలవచ్చు. ఓకే బ్రదర్, నా ముద్దు రావట్లేదు. అన్న, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత తిరిగి వెనక చూడకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఒక ఇండస్ట్రీని నమ్ముకొని రాకండి, ఎనీ ఫీల్డ్. మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఆల్వేస్ హ్యావ్ 2 or 3 parallel tracks and keep one goal. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ జోక్. ఎన్నో సైలెంట్ రోజులు, ఎన్నో సైలెంట్ రాత్రులు, అవి వారాలుగా మారుతాయి, నెలలుగా మారుతాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా మారుతాయి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, జరిగిపోతుంది, కొట్టేస్తాము,
ఈ ఫ్రైడే తిరిగిపోతుంది జాతకం అనుకుని దిగిపోతే యా కాన్ఫిడెన్స్ ఇస్ గుడ్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. సో సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఇంకో ప్యారలల్ ఇది కూడా చూసుకొని ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా మీరు అది కొంచెం స్టెబిలిటీగా వేరే చూసుకుంటూ ఉంటే మీరు అప్పుడు మీ ప్యాషన్ మీ హార్డ్ వర్క్ అప్పుడు యూ కెన్ కంటిన్యూ ఆన్ దిస్. మీరు ఇదే అనుకుంటూ మీరు తర్వాత ఫైనాన్స్ అంటే నాకు పర్సనల్గా జరిగింది. సో మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేయలేవు టు మీట్ దిస్. సో దట్స్ మై ఓన్లీ సజెషన్. అన్నీ వదులుకొని అయితే రాకండి, ముఖ్యంగా చదువును వదులుకొని రాకండి. దట్స్ ఆల్. హాయ్ అన్న. వదిన ఎలా ఉందన్న? బాగుంది తమ్ముడు, థ్యాంక్ యూ. కాదు అక్కడ అడిగారు. వదిన ఎలా ఉంది? బాగున్నారు తమ్ముడు, హాయ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఒక్క నిమిషం కొంచెం స్టార్ట్ చేసి కొంచెం జరగరా కెమెరా కొంచెం. అండ్ ఇంకోటి మీరు అడిగేటప్పుడు ఒకసారి మీ పేజ్ నేమ్ మీ పేరుని కూడా చెప్తే ఇట్ విల్ బి గ్రేట్. ఒకసారి హలో సార్. అన్న హాయ్. పాకాల నుంచి అన్న చంద్ర. సూపర్ తమ్ముడు. అదే మిమ్మల్ని ఒకటే అడగాలని, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీరు యాక్ట్ చేయకపోయినా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ కొత్త బర్డింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఛాన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? 100% తమ్ముడు. ఎంఎం ఆర్ట్స్ అని నేను అహం బ్రహ్మాస్మి సినిమా ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ రావాలని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఆగి పుష్ అయింది. అది పుష్ అయింది తప్ప ఆగలేదు. ఏదో ఒక రోజు అది ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిలిం. అది చేయకముందు వీ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ వీ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ న్యూ కమర్స్ కానీ కొత్త థాట్స్ ఉన్న వాళ్ళకి కానీ వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ టాలెంట్ టు కమ్ అండ్ డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ ఆల్సో విత్ అస్. పాకాల్లో సత్యమ్మ గుడి దగ్గర మీరు షూట్ చేసినప్పుడు చాలాసార్లు ట్రై చేశాను ఫోటో దిగడానికి, ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఒక్క ఫోటో అన్న మీతో అందరికీ ఇస్తారు తమ్ముడు 100%. థ్యాంక్ యూ. ఫోటోస్ లాస్ట్లో. హలో హాయ్ అన్న. హాయ్ హాయ్. సో చాలామంది సెలబ్రిటీని చూశాను, దగ్గర నుంచి చూశాను. సో మిమ్మల్ని కూడా దగ్గర నుంచి చూస్తున్నాను. కానీ వాళ్ళకి మీకు ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్న. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, కానీ డబ్బు లేకుండా మేము అందరం వచ్చాం. ఎందుకు వచ్చామంటే నీ కోసమే వచ్చామన్నా. నాకు నిన్న నైట్ నాకు మెసేజ్ వచ్చింది. సో ఇట్లా మీట్ ఉందని చెప్పారు. సో నా పేరు వెంకటేష్, వెంకీస్ ఫుడ్ బైట్. హైదరాబాద్లో ఫుడ్ బ్లాగింగ్ చేస్తుంటాను. సో మంచు మనోజ్ అని పేరు తెలిసేసరికి నేను వచ్చేసా ఇమీడియట్లీ. నాకు వేరే షూట్ ఉంది, షూట్ కూడా వదులుకొని మీకోసమే వచ్చాను. లవ్ యూ, థ్యాంక్ యూ. జుమ్మంది నాదం షూటింగ్ తిరుపతిలో చేశారు మీరు. ఆర్ట్స్ కాలేజ్ చదివాను, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. తర్వాత ఎంబీఏ కోసం మన కాలేజీలో ట్రై చేశాను, సీట్ రాలేదు. సో అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఇంత న్యాచురల్గా ఇంత కూల్గా ఉంటూ ఎలాంటి కల్ముసం ఎలాంటి కుట్రలు ఒకటి వెతుకుతుంటే మనం చూడలేక ఉండటం ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న ఇండస్ట్రీలో. కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు చాలామందితో చాలామంది పెద్ద పెద్ద హీరోస్తో యాక్ట్ చేసి వచ్చారు. కానీ మీరు ఎందుకని చాలా న్యాచురల్గా ఉంటారు. పక్కన ఎవరైనా పోతున్నా స్మైల్ ఇస్తూ మాట్లాడతారు. మీకు అలాంటి ఇగో ఏమీ లేదు. ఎందుకు లేదు మీకు? బర్త్ డిఫెక్ట్ తమ్ముడు. అది కాదు. సో మా మంచు మనోజ్ అన్న అంటే మనందరూ అన్న. సో జై మంచు మనోజ్ అన్న. వన్స్ అగైన్ మెనీ మోర్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ తమ్ముడు. థ్యాంక్ యూ. హలో మీరు అన్నట్టు యా నాకు డబ్బు ఇచ్చి పిలవడం కానీ ఇది కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అండ్ నేను కూడా కలవాలన్నప్పుడు నాకు తెలిసిన నా టీంని వాళ్ళని నాకు కలవాలని ఉందండి, ఒకసారి అరేంజ్ చేయండి, ఒకసారి పిలుపు నుండి వచ్చే వాళ్ళు వస్తే నేను కలుస్తాను. సో నేను నా రిక్వెస్ట్ వరకు నా పిలుపు వరకు మీరందరూ ఈరోజు ₹1 కూడా కాకుండా ఉత్త ప్రేమతో వచ్చారండి. దానికి జీవితాంతం రుణపడి ఉంటాను మీకు. ఈ ప్రేమ నా గుండెల్లోనే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, నా పేరు సుజన్. సో యాక్చువల్గా నేను జనరల్గా కంటెంట్ క్రియేషన్ చేస్తుంటాను. సో ఫస్ట్ మనోజ్ అన్న చెప్పలేదు. సో జనరల్గా ఇలా ఈవెంట్ అంటే ఆలోచిస్తాం కదా, మనోజ్ అన్న అని చెప్పగానే నేను ఏపీ నుంచి 400 కిలోమీటర్స్ నీ కోసమే వచ్చానన్న. జస్ట్ నేను నీ కోసమే నిన్న బస్ ఎక్కి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నానన్న. నాకు అసలు ఎనర్జీగా లేకుండా అలా కూర్చున్నా. ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యావో అన్న మొత్తం లోపల నుంచి అలా లేచిందన్న. నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ దట్ మచ్ లవ్ టువర్డ్స్ యూ అన్న. ఎందుకంటే నేను పర్సనల్గా మీకు యాక్టింగ్ ఎంత ఇష్టమో మీ యాక్టింగ్ పర్సనాలిటీ కూడా నాకు అంతే ఇష్టం అన్న. ఎందుకంటే నేను మీ మొత్తం స్పీచెస్ ఫాలో అవుతాను. మిరాయి మొన్న మీరు హీరోనే కాదు విలన్గా కూడా నేను చేయగలనని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి ప్రూవ్ చేశారన్న. లైక్ ఐ లవ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ మూవీ అన్న. సో నాకు ఒక చిన్న క్వశ్చన్. సో మీరు రాకింగ్ అనే ఒక టైటిల్ ఉంది కదా,
దాన్ని రాకింగ్ అని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? సో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నా డైరెక్టర్ హనుమారెడ్డి గారండి. అండ్ ఆయన మొత్తం టీజర్ అవి అవన్నీ చూసిన తర్వాత సో ఈ డిజైన్ దిస్ ఆయన అండ్ అనంత్ గారు ఈజ్ అ గ్రేట్ క్రియేటర్. సో డైరెక్టర్ గారు అనంత్ గారు వాళ్ళు చేసుకొని దేవర్ లైక్ సర్ప్రైజింగ్లీ ఇట్స్ అ ఫీనిక్స్ లైక్. అండ్ నాకు ఫీనిక్స్ అంటే బాగా ఇష్టం. అండ్ ఐఎమ్ అ టోరియన్, నాకు ఆ బుల్ ట్రీట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పారు ఫర్ ఆల్ ది రీజన్స్ ఫర్ మై పర్సనల్ ఆర్ మై ప్రొఫెషనల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఫీనిక్స్ ఇష్టం అని రాకింగ్ స్టార్గా మీరు అన్నీ చేసి వచ్చేసారు, ఆ ఫేజ్ అయిపోయింది. అండ్ మీరు రా క్యారెక్టర్ అండి, మీరు రానెస్లో కింగ్ అండి మీరు. సో అందుకోసమే మీకు ఇదండి దే సర్ప్రైజ్ యాజ్ అ బర్త్డే గిఫ్ట్. హనుమా గారు అనంత్ గారు ది గాట్ దిస్ అండ్ గిఫ్టెడ్ అండ్ ఇన్స్టెంట్లీ ఐ లవ్డ్ ఇట్ అనమాట. నేను కూడా ఐ బీన్ వర్కింగ్ ఆన్ మీ అండ్ మై వైఫ్, వీ బీన్ వర్కింగ్ ఆన్ అనదర్ బ్రాండ్ ఫర్ హెల్త్ మీద వీటి మీద అండ్ డూయింగ్ ఎ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో. దాన్ని కూడా వీ లుకింగ్ ఫర్ బ్రాండ్ ఇది చేస్తూ ఉంటే సో ఇది ఇచ్చేసారు, అన్నిటికి సరిపడా ఒకే బ్రాండ్ ఇచ్చేసారు నాకు. సో ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ కాదనలేకపోయాను అండ్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ హనుమ గారు, థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే గారు నాకు ఈ బర్త్డేకి పేరు మార్చేసినందుకు. నా ఒకటే అన్న, నాకు చిన్న జలసీ ఉంది. ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చి మీకు హగ్ ఇచ్చాడు. 400 కిలోమీటర్స్ నుంచి నీ కోసం వచ్చిన ఒక్క చిన్న హగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. Give it up for Manju Manoj, guys. Woo! హాయ్ అన్న, హాయ్ తమ్ముడు, నా పేరు దినేష్. నా పేరు మనోజ్. నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద హీరోని కలవడం నేను. అని ఏం భయపడక తమ్ముడు, నేనేం కొరికాను ప్రామిస్. నేను మిరాయి ఫ్యూ డేస్ బ్యాక్ చూశాను. ఫస్ట్ షో వెళ్ళాను. ఆ మిరాయిలో మీరు హీరో కన్నా విలన్ గానే, అంటే మీకు హీరోగానే మీరు ఎంత బాగున్నారు, విలన్గా ఇంకా చాలా లుక్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అప్పటి నుంచి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను నేను. థ్యాంక్ యూ అదే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫోటో ఏమన్నా ఇవ్వగలరు? చిన్న ఫోటో ఏంటి, పెద్ద ఫుల్ ఫోటోని తీసుకుందాం. ఓకే ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. Hi sir. హలో హలో. First of all, happy birthday. Thank you. First time నేను మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం, I'm very excited. Thank It was very great to meet you. So నా క్వశ్చన్ ఏంటి అంటే, I'm Chandana Pramada, sorry. హలో హలో, నైస్ మీటింగ్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే, you came from a movie background, మంచి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, మంచి పేరు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టి, మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ షోస్ చూస్తున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఒక లైక్ యూఆర్ వెరీ సింపుల్ అండ్ చిల్. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా మీరు ఇంత సింపుల్గా ఎట్లా ఉండగలుగుతున్నారు? మా అమ్మ అండి. అండ్ మా అమ్మ పెంపకాలు రచనీరు. అండ్ మా అక్క, మా సిస్టర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫ్రెండ్స్ అండి. నా చెన్నై నుంచి, ఇక్కడి నుంచి, తిరుపతిలో నుంచి ఫ్రెండ్స్ అందరూ నాకు ఎప్పుడైనా కొంచెం గాల్లో ఎగురుతున్నా కరెక్ట్గా లాగి, రే అంత లేదురా రిలాక్స్ అనే ఒక ఫ్రెండ్స్. సో యా అండి. సో నాకు ఆల్వేస్ ఇట్ వాజ్ ఐ వాంటెడ్ టు బీ ట్రూ అండ్ దిస్ ఇస్ మీ అంతే. ఐ డోంట్ నో హౌ అడిగితే. నైస్ ఆఫ్ యూ సర్. ఇంకొక క్వశ్చన్. Hello, సో sir. మీ అప్కమింగ్ మూవీ ఉంది కదా, దాంట్లో జరిగిన ఏదో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మా అందరి కోసం. అప్పుడు నేను బైక్ తయారు చేశానండి సినిమాకి, డేవిడ్ రెడ్డికి. ఇట్స్ కాల్డ్ వార్ డాగ్. ఆ బండి అప్పుడు నేను సినిమా లాంచ్ అప్పుడు 700-800 కిలోస్ అన్నాను. అంత ఎందుకు ఉంటుందన్నారు. యాక్చువల్లీ దట్ బైక్ తర్వాత వే చేస్తే 1300 కిలోస్ ఉన్నాయి. ఓకేనా. ఒక బుల్లెట్ 750cc కొని దానికి ఇంకా ఆర్నమెంట్స్ అని యాడ్ చేశారు. అది మీ మధ్యప్రదేశ్ కొండల్లో షూట్ చేస్తుంటే కొంచెం స్లిప్ అయి నా మీద పడింది. సో జస్ట్ మిస్ అలాగెళ్ళి పొలాల్లో పడారు అనమాట. సో దట్ వాజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అది ఫన్నీ ఇన్సిడెంట్ అని మీరే చెప్పలేదు. నాకు భయంగా ఉంది, పక్కన వాళ్ళు ఫన్నీగా ఉండొచ్చేది. అన్న నమస్తే. హలో సార్. నమస్తే. నేను వరంగల్ నుంచి వచ్చిన. నా పేరు దీపక్. హాయ్ దీపక్. నిన్ననే మీ వీడియో చూసిన బ్లడ్ డొనేషన్ గురించి. అక్కడే ఒక చిన్న విషయం నేను గమనించిన. ఐక్య ధైర్య సేనా సమితి అని పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పగలుగుతారా అన్న? సో ఐక్య అంటే ఐకమత్యం.
అంటే నేను ఎప్పుడు చెప్తాను 3 years బ్యాక్ కూడా ఒక ఈవెంట్లో మా నాన్నగారి బర్త్డే ఈవెంట్లో విభజించుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా కలుపుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళ్ళాలని ప్రపంచం ఎందుకంటే బ్రిటిష్ కూడా వచ్చి మనం విభజించి పాలించారు అది మనం బాగా నేర్చుకుని ఈ రోజుకి కూడా విభజించి పాలించడం ప్రతి ఒక్క సర్కిల్లో ఉంది సో నాకు ఐ థింక్ ఇట్స్ హై టైమ్ యూ ఆల్ యునైట్ అండ్ అందరికీ ఒక వాయిస్ అవ్వాలని చెప్పి ఒక ప్లాట్ఫామ్ కావాలని అండ్ ఏ బేసిజం లేకుండా ఏది లేకుండా సో అంత ఇప్పుడు ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఏదైతే మీరు వాయిస్ అవుట్ చేయాలనుకుంటున్నారో దానికంటే ఒక కమ్యూనిటీ దానికంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని అండ్ నేను మా వైఫ్ ఎప్పటి నుంచో వీ విల్ లైక్ మాకు తెలిసినప్పటి నుంచి ఏది కష్టం వచ్చినా నా ఫ్రెండ్స్ నా సైడ్ కానీ తన సైడ్ కానీ వి వర్ దేర్ ఈరోజు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా గుడిల దర్శనాలకు కానీ ఎనీథింగ్ ఒక యాక్సిడెంట్ అయినా కానీ హాస్పిటల్స్తో మాట్లాడాలన్నా వీఆర్ కాన్స్టెంట్లీ బీన్ అప్రోచ్ కాన్స్టెంట్లీ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సో వై కాన్ మై వైఫ్ అనింది సరే ఇదంతా కలెక్టివ్గా ఐ వాంట్ క్రియేట్ ట్రస్ట్ మీ ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు లెట్స్ క్రియేటెడ్ ట్రస్ట్లో నుంచి చేస్తే ఐ థింక్ ఇట్ బి ఏ ఒక ప్లాట్ఫామ్ సో ఆ ట్రస్ట్కి ఐక్యం ఓకేనా ఐక్య అని పెట్టాం ఐక్య ఎందుకంటే ఐక్యమత్త వల్ల అండ్ వై వి కెప్ ధైర్య సేన సమితి ధైర్యం నా అబ్బాయి పేరు సేన దేవసేన నా కూతురి పేరు సో ఒక ట్రస్టు ఏదో పెట్టి వేరే విధంగా రేపు ఏది వీళ్ళు చేయకూడదని వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదని మా పిల్లల పేరు పెట్టుకున్నాం దిస్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో అవర్ చైల్డ్ సో మా పిల్లల్ని ఎలా పెంచుకుంటామో ఈ ట్రస్ట్ని కూడా అలాగే పెంచుకుంటాం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ భయం ఉండాలనే మా పిల్లల పేరు పెట్టాం దాంట్లో చిన్న విషయం అన్న ఫ్యూచర్లో మిమ్మల్ని పొలిటికల్ ఎంట్రీ చూడొచ్చా మీరు ఎమ్మెల్యేగా చూడొచ్చా మిమ్మల్ని కానీ మేడం మౌనిక మేడం కానీ మోనికా గారి డౌటే లేదండి షీఈస్ బోర్న్ ఫర్ దట్ వాళ్ళ జీన్స్ అండ్ యా తను ఏ డెసిషన్ తీసుకున్నా ఏం చేసినా ఆవిడ విన్నంటే నేను ఉంటాను ఎప్పుడు ఈ మధ్య మీ బాడీ బాగా ఫిట్గా ఉంది అంటే మీరు పాన్ ఇండియా హీరోగా లేకపోతే విలన్గా చూడొచ్చా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యా ఉన్నాయి సో డెఫినెట్ పాన్ ఇండియా అన్ని డేవిడ్ రెడ్డి దగ్గర నుంచి అన్ని పాన్ ఇండియానే వస్తాయి తప్పుడు దేవుడి దేవుళ్ళ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం కొంచెం ఒకసారి అందరూ మీ ప్లేస్కి సెటిల్ అయిపోయినా మీ ప్లేస్కే మైక్ వస్తుంది సో ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేసి ఇంటరప్ట్ చేయడం కంటే మీరు కూర్చోండి అన్న కూర్చుంటాడు ఇలా డిస్టర్బెన్స్ లేకుండా రిలాక్స్గా కూర్చోండి మీ ప్లేస్కి మైక్ వస్తే మీరు మంచిగా కూర్చొని మాట్లాడొచ్చు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కొంచెం ఈ కెమెరాస్ కూడా డిస్టర్బ్ చేయకుండా లైట్స్కి డిస్టర్బ్ చేయకుండా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మా టీం వచ్చి మైక్ ఇస్తుంది ప్లీజ్ हैप्पी बर्थडे सर హ్యాపీ क्या 2 मिनट हम హ్యాపీ బర్త్డే सर 2 मिनट हिंदी बात कर सकते हैं आप कंफर्टेबल हैं बात कर सकते हैं ना करो सर मैं आपका फ़ैन पिछले 12 साल से हूँ पीछे फैन है आपका फ़ैन मैं 12 सालों से हूँ आपका फर्स्ट मूवी मैंने देखा था जिसका नाम था मिस्टर मोबाइल आई थिंक तेलुगु में उसका नाम मिस्टर नोकिया बहुत बार देखा सर माय फेवरेट मूवी एंड सेकंड डॉन की जंग सनी लियोनी एंड राकुल प्रीत सिंह भाई मेरे को एक क्वेश्चन है वो डॉन की जंग करंट थी का हिंदी नेम इज डॉन की जंग हाँ हिंदी ये डॉन ये जंग क्या है भाई मतलब डॉन की जंग मतलब डॉन की लड़ाई आप फिल्म के नाम तो भाई डबिंग में कुछ भी डाल देते हैं बट वो भी मेरा सेकंड फेवरेट मूवी है वो मूवी बहुत टाइम देखा हूँ ऑल टाइम फेवरेट है मेरी एंड आपकी सारी मूवी देखी है लास्ट मिराई भी इसमें मैंने नेगेटिव कैरेक्टर में आपका देखा आपको तो हीरो कैरेक्टर में बहुत टाइम से देखते आ रहा हूँ बट नेगेटिव कैरेक्टर ऑसम सर बहुत अच्छा लगा आपका नेगेटिव कैरेक्टर भी बस एक क्वेश्चन था जानना था आप नेगेटिव कैरेक्टर आपको नेगेटिव कैरेक्टर ज़्यादा अच्छा लगता है या अभी हीरो में मेरे को सिनेमा अच्छा लगता सिनेमा तो अच्छा लगता है एक्टिंग अच्छा लगता है वो तो पता है सर बट आप अभी देख रहा हूँ काफ़ी टाइम से आपके नेगेटिव कैरेक्टर्स में आ रहे हैं जो कि काफ़ी अच्छा हो रहा है सो इसलिए मैंने पूछा कि सर आप मिले हैं तो मैं मेरे को क्या कॉमेडी कैरेक्टर देता भी फुल एंजॉय करके करता हूँ मैं Thank so हीरो रहे विलन रहे मैं एक्टर है एक्टर बचपन से एक्टर है एक्टर जैसा मरना चाहिए चच्चेंतर के एक्टर का ఉండాలి అది ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి అర్థమైపోయిందా समझे ना लास्ट तक एक्टर होना है ओके सर ओके एंड मेरी वाइफ है कुसुम लता सी इज़ ऑल्सो योर फैन आपकी ये जो मिस्टर मोबाइल मूवी है वो भी बहुत टाइम वो उसने बहुत बार देखा है मैंने जब आपके नाम से वो आई थिंक वो नहीं पहचान पाई मैंने बोला मिस्टर मोबाइल के हीरो आ रहे हैं तो वो बोले वो मैं मूवी बहुत बार देख जब भी फ्री रहता हूँ तो देख लेता हूँ क्योंकि बहुत फनी मूवी है बहुत अच्छा लगा थैंक यू सो मच सर चाहेंगे एक बार आपसे सेकेंड करना सर हम दिल से हिंदुस्तानी ओके ओके लव यू कभी खुशी कभी गम होता है जिंदगी बट तू स्ट्रांग रहना है ఎలాగా ఎరగ తీసాను హిందీ ఓకే హాయ్ అన్న హలో 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 హాయ్ అన్న నా పేరు ప్రదీప్ రతన్ ప్రదీప్ ఫస్ట్ హాయ్ అక్కడ వచ్చేసింది బజర్ అక్కడ వచ్చారు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కమ్ దేర్ మీ పక్కకి రండి ప్లీజ్, ఎవరు వస్తున్నారు? వెల్కమ్. ఒక్క నిమిషం, కొంచెం ఇది కొంచెం క్లియర్ చేయండి కదా ప్లీజ్. ఈ కెమెరా ఏరియా కొంచెం క్లియర్ చేస్తే మిమ్మల్ని చూసినప్పుడు కొంచెం నేను relax. నవ్వుతూనే ఉన్నా. ఆ స్మైల్ టు బి హానెస్ట్ మార్నింగ్ నుండి నేను అసలు ఏం తినలేదు. మీకోసం వచ్చి అక్కడ కూర్చున్నా, అందరికన్నా ఫస్ట్ వచ్చి కూర్చున్నా. మిమ్మల్ని చూడగానే ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. నా హార్ట్ నుండి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యూ ఆర్ మోటివేటెడ్ పర్సన్. ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటే, మీ ఎంత లోస్ చూసానంటే ఐ సా ఎవ్రీథింగ్, లైక్ యూఆర్ క్రయింగ్ సమ్ టైమ్స్. అవి కూడా చూసినప్పుడు కూడా మీరు ఎక్కడ వెళ్ళినా ఒక ఎనర్జీ సెట్ చేసేస్తారు. అందరి ఫేసెస్లో ఒక స్మైల్ తెప్పిస్తారు, అంత హ్యాపీగా ఉంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఐ రియల్లీ మనను మీకు మీరు ఏం చెప్పుకుంటారు? అది అటు నుంచి వచ్చేది తిరిగి ఇచ్చేస్తున్నానండి. ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్. గాడ్ రియలీ అంటే ఆ ఎనర్జీ, ఆ హ్యాపీనెస్, ఆ పాజిటివ్నెస్ అందరికీ రాదు. ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ మనుషుల్లాగా మనం బాధ ఉంటే అది మన ఫేస్లో తెలిసిపోతుంది. కానీ ఇంతమందిలో ఎంత బాధ ఉన్నా మీరు ఎంత హ్యాపీగా ఆ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దానికి మాత్రం నేను డై హార్ట్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఇప్పుడు ఏం బాధలో లేను, చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని థ్యాంక్ యూ చూస్తేనే- అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. దానికి మిమ్మల్ని చూస్తేనే, మీ ఐస్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అండ్ మా వదిన ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు అని. అండ్ రియలీ మిస్సింగ్ హర్ రైట్ నౌ. తను వచ్చేటి ఇంకా హ్యాపీ అయ్యేదని నేను ఈసారి ప్లాన్ చేద్దాం తప్పకుండా. డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ మీ మూవీస్ రాబోతున్నాయి కదా, ఆ మూవీస్లో ఏదైనా కొత్తగా చేస్తున్నారా? లైక్ అందరూ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కదా, అలా మీ దాంట్లో ఏదైనా న్యూ థింగ్ ఉందా? అఫ్ కోర్స్ అండి, ఒక సినిమాకి సంబంధం లేదు. అండ్ నేను చేసే ప్రతిదీ ఇంత ముందు ఎప్పుడు టచ్ చేయలేదు. అండ్ ఇట్స్ ఆల్ ఫ్రెష్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. కొత్తగా చేస్తున్నాం అని ప్రయత్నిస్తున్నాం. అండ్ ఐ ట్రస్ట్ ఇట్ విల్ ల్యాండ్ వెల్. ఓకే, మీ లుక్ కూడా చాలా బాగుంది. టు బి హానెస్ట్ అబుల్లానే చాలా లైక్ రాయల్ లుక్ లా ఉంది అసలు. ఇట్లా షార్ప్ లుక్ చాలా బాగుంది అసలు. అయ్యో, నాకు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. లేదు మీరు చాలా బాగున్నారు. అండ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ థ్యాంక్ యూ. అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. హాయ్ మనోజ్ అన్న. హాయ్ తమ్ముడు, ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఓకే. హాయ్. నాకు ఇక్కడ నుంచి కొంచెం భయం వేస్తుంది. అంటే అమ్మాయిని అక్కడ పిలుస్తావా, మీ తమ్ముడిని కూడా అక్కడ పిలుస్తావా? నీ పిల్లలు ఆవిడే వచ్చి నేను వచ్చేస్తా మరి. నువ్వు ఓకే అంటే వచ్చేస్తా. వచ్చే. హాయ్ అన్న. హాయ్. ఇక్కడ అన్న రతన్ ప్రదీప్ అన్న నా పేరు. హాయ్ హాయ్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీ వాయిస్ అంటే ఇంకా పెద్ద ఫ్యాన్ని. మీరు కరెంట్ దిగా సినిమా ఎప్పుడైతే నేను చూశానో అప్పటి నుంచి నేను మీకు ఫ్యాన్ అయ్యాను. అది మళ్ళీ రిలీజ్ చేసేదనే ప్లానింగ్ ఉందా? నాకైతే ఆశగా ఉంది తమ్ముడు. కాకపోతే ఆ రైట్స్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ నేను యాక్ట్ చేసిన సినిమా రైట్స్ అని నా చేతుల్లో లేవు. ఎనీథింగ్ ఇప్పుడు అవుట్ సైడ్ ప్రొడక్షన్లో చేసిన మూవీస్ అని అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ బిందాస్ 2 యాజ్ రిలీజ్ సూన్. అండ్ అలాగే మిస్టర్ నోకియా కూడా. అందులో మీరు చెప్పే డైలాగ్స్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, చాలా నచ్చుతుంది మాకు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. థ్యాంక్ యూ బ్రదర్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. నేను కూడా చిన్న కొడుకునే మా ఇంట్లో. అవునా? ఎన్ని కష్టాల్లో పాపం. చలో అన్న, వచ్చేసిన అక్కడికి. హాయ్ హాయ్ తమ్ముడు. హాయ్. సో ఇప్పుడు నేను నీతో పచ్చి తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే. నువ్వేమంటావు? ఓకేనా? నీ ఇష్టం తమ్ముడు. ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇకపోతే నేను రీసెంట్గానే బీటెక్ అయిపోయింది మాది. సో బీటెక్ అయిపోయి నాకు నేనే పోటుగాడు అనుకుని బీందాస్లా తిరుగుతుంటే కరెంట్ తీగ లాంటి నాకు నువ్వు తగిలేవన్నమాట. సో నాకు అనిపించింది ఏంటంటే, సో మనోజ్ అన్న అంటే లైక్ ఒక పాజిటివిటీ. ఇప్పుడు నేను ఇప్పుడే విన్నా, ఎక్కడో చెన్నై వాసులకే నువ్వు ఆదుకున్నావంటే అఫ్ కోర్స్ మన తెలంగాణ, ఆంధ్ర వాసుల్ని పక్కా ఆదుకుంటావని నాకు తెలుసు. సో బీటెక్ అయిపోయింది అని చెప్పేసి ఏదో అంటే నాలెడ్జ్ లేకపోయి, సినిమా మీద నాలెడ్జ్ లేకపోవడం కాదు. మేము ఫస్ట్ ఇయర్ నుంచి మేము తీసిన షార్ట్ ఫిల్మ్లు ఎక్కువ మా బ్యాక్లాగుల కన్నా. సో మాకు సినిమా అంటే అంత ప్యాషన్ అనమాట. సో నేను చూస్తుంటే మంచి రాగా ఉన్నావు. నువ్వు రాగా ఎందుకు మార్చుకున్నావు నాకు తెలీదు. మేమందరం బేసిక్గా మేమందరం బ్యాచిలర్స్ కదా, స్టూడెంట్స్ కదా, మేమందరం ఎక్కడ దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటాం. సో మేము మంది వేసినప్పుడు రా ఎంత బాగుంటుందో ఈ రా కింగ్ అనే ఆ టైటిల్ కూడా నాకు వెళ్తే బాగుంది అనమాట. సో నేను అడిగేది ఏంటంటే, ఎక్కడెక్కడ వాసులను నువ్వు ఆదుకుంటున్నావు, సేమ్ అలానే ఇప్పుడు బీటెక్ చేసి మాకు మూవీ సైడ్ వద్దామని
నిజం చెప్పాలంటే ఒక కథ కూడా రాసుకున్నాం. సో నువ్వు మాలాంటి వాళ్ళని అంటే కొంచెం ప్రోత్సహిస్తే మేము కూడా నీ అంత కాకపోయినా నీ తమ్ముళ్ళలాగా అలా అలా ఏదో ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం. సో ఏమంటావు నువ్వు దీనికి? నీ అంత నా అంత లేదు తమ్ముడు, నీకు నువ్వే సాటి, నువ్వు అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతావు జీవితంలో. అండ్ ఎస్, మీకు చెప్పినట్టే ఎంఎం ఆర్ట్స్లో సూన్ క్రియేటింగ్ అ ప్లాట్ఫామ్, అందరికి వచ్చి అక్కడ దట్స్ అన్ ఆపర్చునిటీ. సో వీఆర్ ప్లానింగ్ ఇట్. దాని నియమాలు కూడా కరెక్ట్గా పెట్టుకున్న హౌ వీ కెన్ బీ అప్రోచబుల్. ఒకటి ఓపెన్ చేసి ఒకేసారి ఈమెయిల్స్, ఒకేసారి ఫోన్స్ వచ్చిన తర్వాత హ్యాండిల్ చేయలేక మళ్ళీ దాన్ని ఆపేదానికంటే హౌ కెన్ బీ స్ట్రీమ్ లైన్, హౌ కెన్ బీ పుట్ ఇట్. వీరు చూస్తున్న హాలీవుడ్లో కానీ, వేరే కంట్రీస్లో, చైనాలో కానీ, ఇంకా స్మాల్ కంట్రీస్లో కానీ, థాయిలాండ్లో, అదర్ ప్లేసెస్, హౌ దే డూయింగ్ దిస్, హౌ దే గెటింగ్ ఇన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, ఇన్ని ఒక కమర్షియల్ ఫిల్మ్స్ రాకపోయినా అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ గోయింగ్, షార్ట్ ఫిల్మ్స్. అది మన దగ్గర చాలా ఆపర్చునిటీ ఉంది. హౌ కెన్ వీ క్రాక్ దిస్ అనేది వీఆర్ వర్కింగ్ విత్ అ బ్రిలియంట్ టీమ్. అండ్ త్వరలో చెప్తాను తమ్ముడు. అండ్ నవ్ ఆల్సో ద ఫిల్మ్స్ విచ్ ఐఎమ్ లైన్డ్ అప్ వచ్చి డేవిడ్ రెడ్డి టీమ్ ఇస్ ఆల్ కంప్లీట్లీ న్యూ. అండ్ నెక్స్ట్ రక్షక్ అనే సినిమా చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒక డీసీపీ పోలీస్, ఒక వెరీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా యాక్ట్ చేస్తాను ఆ సినిమాలో. యా, అండ్ ఇట్స్ అ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. ఒక ఉమెన్కి ఎలా నిలబడాలో దాంట్లో ఒక ఆఫీసర్ చెప్తాడు సినిమా. సో అందుకే నువ్వు మాకు తెలుసు, నీ స్థానం మా మనసు. అందుకే నువ్వు అంటే మాకు బాగా ఇష్టం. ష్యూర్ విత్ ఇన్ త్వరలో 1000 కోట్లు బొమ్మిస్తాం మీకు, మా బీటెక్ స్టూడెంట్స్ అంతా కలిపి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అండ్ మీకు మంచి టాలెంట్ ఉంది తమ్ముడు, బాగా మాట్లాడుతున్నారు. అండ్ మీరు చెప్పే ప్రాసెస్ అదంతా చాలా బాగుంది. వీల్ అగైన్ క్యాచ్ అప్. మీ నంబర్ నేను తీసుకొని వీల్ అగైన్ మీటప్. నీకు త్వరలోనే ఐ కాల్ యూ ఫర్ రైటింగ్. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ తమ్ముడు. అన్న, నేను దేవుడు అని ఎందుకు పిలిచాను ఒక 2 మాటల్లో చెప్పింది. ఏం తమ్ముడు? నిన్ను దేవుడు మై గాడ్ అని ఎందుకు పిలిచానో ఇప్పుడు మాట్లాడితే మీకు అర్థమవుతుంది అన్న. అన్న, నాకు 15 ఇయర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి స్టోరీస్ రాసుకుంటున్నా. డైరెక్టర్ అంటే ఇష్టం, అంటే స్క్రీన్ అల్లేలా చేయడం. నేను రాసిన 20 మినిట్ షార్ట్ ఫిల్మ్ అయినా మీరే హీరోగా ఊహించుకుంటా. అది ఒక 3 అవర్స్ షార్ట్ ఫిల్మ్ మూవీ అయినా మిమ్మల్ని హీరోగా ఊహించుకుంటాను అన్న. నా స్టోరీస్ మీకు నాకు తెలియడమేమో కానీ మీ గేట్కు నాకు బాగా తెలుసు అన్న. ఎన్నోసార్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ గేట్కి చెప్పుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆఖరికి ఎలా అంటే నా స్టోరీస్ మీతో పంచుకొని ఏదో చెప్దామని ఆ థాట్ కూడా మీ దగ్గరికి అంటే నేను రాలేకపోను. సీరియస్లీ ఇప్పుడు ఇక్కడ రానికి కూడా కారణం నేను ఏదో ఫ్లాష్ షూట్స్ అందులో జాయిన్ అయ్యి ఆ పేరు చెప్పుకొని మీ దగ్గరికి వచ్చాను అన్న ఫ్లాష్ షూట్స్లో. అండ్ ఇంకోటి ఏంటన్నా అంటే 3 days బ్యాక్, అంటే 2 days ఏమో బ్యాక్, నేను డ్రాప్ అయిపోవాలి అందులో ఎగ్జామ్స్ వల్ల. నేను ఫ్లాష్ నుంచి డ్రాప్ అయిపోవాలి. నాకు కాల్ వచ్చింది, ఏమన్నారు, మనోజ్ అన్న ఈవెంట్ ఉంది, అది అందులోకి వెళ్తావా అని ఒక్కటే అన్నారు. సరే నేను లాస్ట్కి అంటే నా ఈవెంట్ లాస్ట్దే, నా ఫ్లాష్ షూట్లో లాస్ట్దేనా అన్న ఈవెంట్ కాబట్టి పక్కా వెళ్తాను అనుకున్నా. అన్న నిజం చెప్పాలంటే నాకు మీ నుంచి ఒక హగ్ కాదన్న, ఒక్కసారి మీ కాళ్ళని టచ్ చేస్తే చాలన్న. నాకు అట్లాంటి అంటే ఫీలింగ్ ఉంది. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని టచ్ చేస్తే చాలు. ఎందుకంటే నేను రాసిన ప్రతి మూవీ కానీ నా పడుకున్నప్పుడు అంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక సీన్స్ గుర్తొస్తాయన్న నాకు. అందులో కూడా మీరు నాకు అది కామెడీ కానీ, అది ఒక యాక్షన్ మూవీ కానీ, ఏది కానీ మీరే గుర్తొస్తూ ఉంటారు. మీకోసం అంటే నేను ఎన్నోసార్లు మిమ్మల్ని దగ్గర కలుద్దామని వచ్చా. ఆ కలవలేని స్థాయిలో నేనున్నా అన్న. ఈరోజు ఒక ఫ్లాష్ షూట్స్ వల్ల నేను మీ దగ్గర రాగలుగుతున్నా. ఇక్కడ దాకా వచ్చిన ఇంతకుముందు కూడా ఒక సెకండ్ మాట్లాడతా, నేను వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నాకు కాల్స్ వస్తున్నాయి, అంటే నీ టైం అయిపోయింది వెళ్ళిపోవాలి నువ్వు అని. 1 సెకండ్ మాట్లాడే ముందు ఆ మైక్ తీసుకొని అక్కడ పెట్టారు. నా హార్ట్ బీట్ ఒక పైకి వెళ్ళిపోయింది. ఏం లేదన్న, జస్ట్ మిమ్మల్ని అంటే మీరు కాల్ వద్దంటున్నారు, జస్ట్ మిమ్మల్ని టచ్ చేస్తే చాలనుకున్నాను. కాలు మీద మాత్రం పడకు ప్లీజ్. హాయ్ అన్న, మైసెల్ఫ్ గణేష్, హైదరాబాద్ ఫుడీస్ నుంచి నా పేజ్. నార్మల్గా ఫుడ్ బ్లాగ్ చేస్తుంటాను. మీ బాడీ చూస్తుంటే నాకు షాక్ అవుతుంది. ఎట్లా అన్న మీ బాడీ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు మీరు ఇప్పుడున్న ఈ ఫుడ్ వల్ల? మీరు అసలు ఏం తింటారు అసలు మీ బాడీ ఇంత మెయింటైన్ చేయడానికి? నేనా ఏం తినకపోతే మెయింటైన్ చేస్తున్నాను తమ్ముడు. అంటే షాకింగ్ ఉన్నానా, ఏదో మొత్తం ఇట్లా మనకి ఇట్లా ఆలి ఇట్లా బెలూన్స్ గుచ్చుకుంటా చూసిన సేమ్ అట్లనే నీ బాడీ చూసాను అంట. ఇట్లా లోపల బెలూన్ లేదు తమ్ముడు. నీ డౌట్ ఉంటే పిన్ని తీసుకురా, గుచ్చొచ్చా అన్న ఒకసారి? గుచ్చు, ఆ తర్వాత రియాక్షన్ కూడా తీసుకోవాలి. ఇంకోటి, ఇన్ని కానీ మూవీస్ చేసిరు అన్న, ఇన్ని మూవీస్లో మీకు ఇష్టమైన సాంగ్ అంటే మీ ప్లే లిస్ట్లో ఇప్పుడు ఆ సాంగ్ టాప్లో ఉండేది ఏ సాంగ్ అన్న మీ దానిలో?
ఒకే ఒక జీవితం. ఓకే ఓకే. ఇంకోటి మనకి ఫేవరెట్ డైలాగ్ ఏంటంట అంటే మీరు ఈ డైలాగ్ ఇంకా మైండ్లో ఎప్పుడైనా మీరు డౌన్ ఫీల్ అయినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని మీరు మళ్ళీ హైకి వచ్చేది అది ఏది? చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అప్పుడు పోవడానికి కాయో పుట్ట కాదు ఆ డైలాగు. అన్న ఒక్క షేక్ హ్యాండ్ ఇస్తారా అన్న? ఒక్క షేక్ హ్యాండ్. అయ్యో థ్యాంక్ యూ అన్న. ఆయన హాయ్ నా పేరు పవన్. ఓకేనా తగిలిందా రాడది? నా పేరు పవన్, అనంతపూర్ నుంచి వచ్చా. నిన్న వచ్చా అనమాట మిమ్మల్ని మీట్ అవుదామని. ఓకే, కత్తితో వచ్చా కత్తి లేకుండా వచ్చావా? అన్న ప్రేమతో వచ్చా అన్న. అన్న దొంగది మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మూవీ మాకు కావాల, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఫ్యూచర్? అఫ్ కోర్స్, ఇంకా 2 రోజులు ఓపిక పెడితే మే 20 మార్నింగ్ ఒకటి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు 9 ట్రైన్ ఉంది నాకు, ఒక పిక్ దిగుతా అన్న. పిక్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. హలో హలో అన్న, ఫస్ట్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఫస్ట్ గా తమ్ముడు 20 తారీఖు. సరే, అప్పుడప్పుడు కుళ్ళు సరే, జోక్ ఓకే, ఓకే అన్న. సారీ. ఓకే అన్న, కానీ లైఫ్ లాంగ్ మీరు ఇంతే స్మైల్తో ఇదే బాడీ మెయింటెనెన్స్తో ఉండాలని హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక్కసారి మీరు నించొని మీ చూపిస్తే మేమందరం ఫుల్ హ్యాపీ. ఏం చూపిస్తే కరెక్ట్గా చెప్పు. అదే అది కాదన్నా, తమ్ముడు బైసెప్ చూపి ట్రైసెప్ చూపి. కాదన్నా, రియల్గా మేము అందరం షాక్ అవుతున్నాం తెలుసా, ఇంత టైట్గా. అంటే మీన్ సినిమాలో చూస్తాం కదా, అరే లైవ్ ఇట్లనే ఉంటాడా లేకపోతే మరి బక్కగా ఉంటాడా ఎట్లుంటా అనుకుని, కానీ లైవ్ చూడగానే అరే అమ్మ సినిమాల కంటే లైవే కత్తిలా ఉన్నాడు అనిపించింది. రియల్లీ చాలా అంటే చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. అండ్ ఒక చిన్న క్వశ్చన్. ఓకేనా, ఒక్క క్వశ్చన్, ఈ ఆన్సర్ తప్పకుండా మీరు చేయాలి, ప్రామిస్ కదా. ఏంటంటే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, సో ఆన్సర్ మీకు అర్థమేంటది, మీరు కూడా రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో చెప్తే. నేను ఎప్పుడు లేని తమ్ముడు వచ్చేదానికి, ఎప్పటి నుంచి ఆల్రెడీ ఉన్నాను దాంట్లో. ఉన్నారా? ఇంకా చిన్నప్పటి నుంచి యూఆర్ సరౌండెడ్ బై దట్ అండ్ వాటి మీదే. అండ్ మా లైఫ్ అంతా వీఆర్ ఇన్ ఇట్ తమ్ముడు. సో కొత్తగా రాజకీయంకి వస్తున్నాం అనేది ఏం లేదు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఎ సోషల్ సర్వీస్ అండ్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ఇట్, ఎప్పుడూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు పవన్ కళ్యాణ్, నేను కరీంనగర్కి వెళ్ళి వచ్చిన. మంచిగా ఉన్నారా అన్న మీరు? మంచిగా ఉన్నాను తమ్ముడు. అండ్ మంచిగా ఉండాలన్న మీరు. థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే లైక్ మీరు సనాతన ధర్మం గురించి కానీ, లేదంటే హిందుత్వం గురించి కానీ, టెంపుల్స్ గురించి కానీ, లేకపోతే ఎవరికైనా ఎప్పుడైనా ఆపద వచ్చినా కానీ, సొసైటీ మీద ఏదైనా జరిగినా కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మీరు ముందడికి వచ్చి క్వశ్చన్ చేస్తారు కదా, లైక్ మీకు ధైర్యం ఏంటిది, లైక్ మీ మోటివేషన్ ఏంటిది, మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది, ఏది? నా ధైర్యం మీరే తమ్ముడు, అంతకు మించి ఏముంది. నా ధైర్యం బయట నుంచి వచ్చే ప్రేమే. అండ్ నాకు 2 రాష్ట్రాల్లో మీలాంటి వాళ్ళందరూ అదే చెప్పారు కదా, నా షో అనగానే ఎవరు ఏం డబ్బు ఇవ్వకుండానే ప్రేమగా ఎంతమంది వచ్చి హాజరయ్యారు అనేసి. అండ్ నా జీవితానికి ఇది చాలా తమ్ముడు. అండ్ నా పిల్లలకు కూడా, నా వైఫ్కి చెప్తుంటాను, ఇది మీ కుటుంబం చాలా పెద్దదమ్మా, ఇదే మీ కుటుంబం అని చూపిస్తుంటాను. అండ్ ఎప్పుడు అండ్ యూ గైస్ కీప్ ప్రూవింగ్ దట్. అండ్ నా ధైర్యం అంతా మీరే అండి. అండ్ మీరు నాకు ఈ స్థానం, ఈ ప్లేస్ ఇచ్చినప్పుడు మీలో ఎవరికైనా ఒక అన్యాయం జరుగుతుంటే అది నేను మాట్లాడకుండా ఉంటే ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై లైఫ్? దట్ ఈస్ నో. ఇంకేముంది, డబ్బు తీసుకొని సినిమా యాక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవడం, అది కాదు కదా జీవితం. జీవితం ఒక స్థానం ఇచ్చారు మీరు, మరి మీకు కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్, దట్స్ ఆల్ ఐఎమ్ ఫాలోయింగ్ తమ్ముడు. అదే అన్న, డబ్బు కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అన్న, మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ తమ్ముడు. హాయ్ అన్న. తమ్ముడు, డబ్బు ఖర్చు అయిపోతుంది, క్యారెక్టర్ ఖర్చు అవ్వదు. అది. హాయ్ అన్న. సో అందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను మూవీస్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ప్లీజ్. మీరు ఇప్పటివరకు చాలా గెటప్స్ ట్రై చేశారు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశారు, అండ్ లుక్ కూడా ఇప్పుడు చాలా చేంజ్ చేశారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్, డేవిడ్ రెడ్డి లుక్ రిలీజ్ అయింది, నెక్స్ట్ అహం బ్రహ్మాస్మిలో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తాం? Aham Brahmasmi will take another 1 or 2 years to take off because వేరే లైనప్స్ ఉన్నాయి, where I have to commit, finish the films and దానికి వెళ్ళాలి. అండ్ దానికంటే ముందు ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ all the lineups which I have. Yeah. About what the fish? Unfortunately, it won't be happening anytime soon, తమ్ముడు. అది
అండ్ రాకింగ్లో ఎలా ఉంటారు అన్న లైక్ వైకింగ్ క్యారెక్టర్ టైప్ ఉంటుందా? ఒరిజినల్గానే వైకింగ్ కదా తమ్ముడు. అదే ఇంకా బాగా మంచి డెప్త్గా లైక్ ఎలా అంటే ఇప్పుడు వరకు డేవిడ్ రెడ్డి కొంచెం ఐ వోంట్ సే వైకింగ్స్ బాగా ఇది కాబట్టి డేవిడ్ రెడ్డి ఈజ్ మోర్ లైక్ ఇండిపెండెన్స్లో ఉన్న ఒక లూజ్ రెబల్ అనమాట, రెబల్ ఆన్ లూజ్. సో దట్స్ అ క్యారెక్టర్. సో అయితే మేము రక్షక్లో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అయితే అందరం. ఎస్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న, ఒక హగ్ అన్న. హాయ్ మాయా. హాయ్ సార్. మాయా హాయ్ మాయా. హాయ్ మాయా. మాయా హాయ్. మాది వైజాగ్ మాయా. అవునా మాయా, సూపర్. నా ఛానల్ ప్రకాశ్ మాయ ఛానల్ మాయా. అవునా? కాకపోతే నాకు ఒక పేజ్ ఉండేది 1,50,000 1,50,000 ఫాలోవర్స్ ఉండేవారు. మొత్తం హ్యాక్ అయిపోయింది. స్ట్రైక్డ్. నీతోనే ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను మాయా. ఓకే. నువ్వు అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నువ్వు అంటే మధ్యలో చిన్న ఇష్యూస్ వచ్చాయి కదా, సేమ్ నువ్వు ఎంత అక్కడ ఏడ్చావో తెలియదు కానీ ఇక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను మాయా. నేను చూస్తే ఎవడరా ప్రతి ఒక్కడు మనోడి మీద పడుతున్నాడు అనుకున్నాను. నువ్వు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తావో చూద్దాం అనుకున్నాను. ఇంకా పాత మనోజ్ రావట్లేదు ఏంటా అని ఆలోచిస్తున్నాను మాయా. మనకి అలాంటి రొమాంటిక్ అలాంటి ఎనర్జీ ఉన్నది ఎప్పుడు వస్తుంది మాయా? వచ్చేస్తుంది త్వరలోనే. అండ్ అదే చెప్పాను కదా, ఆ సెక్టర్ ఆఫ్ ఎవరైతే నన్ను అలా చూసి ఇష్టపడిన వాళ్ళు సరదాగా మే 20 రోజున ఒక సర్ప్రైజ్ రాబోతుంది మార్నింగ్. ఓకే థ్యాంక్ యూ మాయా. థ్యాంక్ యూ. నా పేజ్కి కూడా ఫాలో అవ్వమని చెప్పండి మాయా మీ ద్వారా. ప్రకాశ్ మాయా పేజ్ పేరే ప్రకాషా? ప్రకాష్ మాయా. ప్రకాష్ మాయా పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇరగదీస్తాడంట, చూద్దాం. థ్యాంక్ యూ మాయా. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్, ఐ వాంట్ టు కమ్ దేర్. యా ప్లీజ్ అండి. Hi sir, good evening. Good evening. My name is Supriya. Hello Andy. First of all, wish you happy birthday, sir. Thank you. And my first question for you is which is that one gossip which made you laugh secretly? గాసిప్ విచ్ ఐ లైక్. చెప్పండి అంటే సిస్టర్. లైక్ సీక్రెట్గా నవ్వుకున్న జోకు బయటికి చెప్పంటారు, ఎట్లా చెప్తారు? అంటే సార్ ఏదైనా ఒక గాసిప్ మీ గురించి లైక్ మీరు సీక్రెట్గా నవ్వుకున్నారు, అది విన్నాక అలా అడిగితే ఎన్నో ఉంటాయి కదండి, నాకు సడన్గా ఏదైనా ఒకటి రావట్లేదు. చెప్పండి సార్. తెలియదు, నాకు గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను, టక్కని రావట్లేదు నాకు అది. అండ్ విచ్ మూవీ రోల్ చేంజ్డ్ యూ యాజ్ అ పర్సన్? ఐ థింక్ ఒకడు మిగిలాడు. ఎందుకంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసాం అప్పుడు శ్రీలంకలో జరిగిన అన్యాయాలు ఇవన్నీ. సో దట్ ఎఫెక్టెడ్ మీ అ లాట్ అట్ దట్ టైమ్. అండ్ సార్, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ఐకియా? The people who I love and you showed me love. So I wanted to అందరికీ సేవ్ చేయాలని గుణం ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొద్దాం అనే ఒక ఆశ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్, కెన్ యూ సే హాయ్ క్యూటీస్ దేర్? హాయ్ క్యూటీస్, యూ హ్యావ్ టు సే దట్ ఈస్ మై. ఓకే, హాయ్ క్యూటీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్న హాయ్. యాక్చువల్ నేను మీమర్ అన్న, స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్ అడ్మిన్ని. సో బేసికల్లీ నాకు రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ కానీ పాస్ట్లో జరిగిన కొన్ని ఇష్యూస్లలో నేను ఎప్పుడైనా నిల్చుందామని చూస్తాను చాలాసార్లు. కానీ కొన్ని పోస్టులు మేము చేయగానే మాకు డైరెక్ట్ యాంటీగా వస్తూనే ఉంటారు, చంపేస్తాం కొట్టేస్తాం అంటారు. సో రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకొని పోస్ట్ చేశాను, కానీ బెదిరించేసరికి తీసేశాను. తర్వాత ఒక మనిషి పోస్ట్ చేశాడు, చాలా పెద్ద మనిషి, మీరే అది. మీరు దాని గురించి స్టాండ్ తీసుకున్నాక లిటరల్లీ నాకే ఒక ధైర్యం వచ్చింది. ఓకే, అంత పెద్ద మనిషే తీసుకున్నాడు, మనం ఎంత అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ థ్యాంక్స్, నాకేం మాట్లాడాలని లేదు, బట్ జస్ట్ థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ టు పోస్ట్ దట్.
సో మీలాంటి వాళ్ళు చేస్తే నాలాంటి చిన్న పేజే లైక్ అరౌండ్ ఒక 37K ఉన్నారు, బట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. లైక్ నేను పెట్టిన దానికి అది లిటరల్లీ 1M అయింది, బట్ చాలామంది కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అని మీ రియాక్షన్ ద్వారా తెలిసింది. దానికి నేను సపోర్ట్గా నేను ఒక మీ వదిలాను కాబట్టి ఇంకా తెలిసింది. సో యాక్చువల్లీ థ్యాంక్స్ లైక్ నాలాంటి వాళ్ళని మోటివేట్ చేసినందుకు. అండ్ ఒక క్వశ్చన్ అడగాలి, లైక్ మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అలాంటి అంటే అంత పెట్టడానికి బయట? నాలాంటి చిన్నవాడే బెదిరించేస్తారు నాకు మెసేజ్ చేసి. సో మీలాంటి వాళ్ళు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమంటే ధైర్యం అనేది చిన్నవాళ్ళని చిన్నని టార్గెట్ చేస్తారు, పెద్దవాళ్ళని టార్గెట్ చేసే విధంగా పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ అనేది కామన్. కాకపోతే ఈరోజు నా పిల్లలకి రేపు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళకి ధైర్యమే నేర్పిద్దాం అనుకుంటున్నాను, అడగాలనే నేర్పిద్దాం అనుకుంటున్నాను. భయపడుతూ బ్రతుకుతుంటే రోజు చచ్చిపోతామండి. ధైర్యంగా ముందుకెళ్తే ఒక్కసారే చస్తారు. అది చచ్చినప్పుడు మనం ఉండం. అది నేను ఉన్నప్పుడు అది రాదా, అది ఉన్నప్పుడు నేను రాను. సో భయం ఎందుకు? అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి హామీ ఇస్తున్నాను. మీలో ఎవరికైనా ఎక్కడైనా బెదిరింపు కావాలి కానీ ఎవరైనా ఇలా చేస్తే మీకు ఒక అన్న మనోజ్ అనేటోడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. మీకు ఎవరైనా కానీ నేను వచ్చి నిలబడిపోతాను మీకోసం. మీ సైడ్ తప్పు లేదు, ఏ అమ్మాయికి అన్యాయం చేయలేదు, జస్ట్ గొంతు ఇప్పినందుకు బెదిరిస్తే చూద్దా అది ఏ గొంతైనా నేను చూసుకుంటాను. ఎందుకంటే అండి ఇట్స్ అ ఫ్రీడమ్ టు స్పీచ్. వీఆర్ ఇండియన్స్. మనం మాట్లాడే బాధ్యత ఉంది అండ్ మనం మాట్లాడాలి. అండ్ అది తీసేసే అధికారం ఎవరికి లేదు. భయంతో ఆగాను, కానీ మళ్ళీ మీరు పెట్టినాక ఆయననే పెట్టినప్పుడు మనం ఎంత ఓ చిన్న సపోర్ట్ ఇద్దాం అన్నకి తోడుగా అనేసి వచ్చేసినాను. ఇక దాని తర్వాత కూడా వచ్చినాయి, బట్ మీరు పెట్టగానే యాక్చువల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకోటి చెప్పాలి, లైక్ ఒక మనిషి ఎదిగినప్పుడు లైక్ ఎట్లా అవ్వాలి అని కూడా మీ లెక్క అయితే చాలు అన్నట్టు ఉన్నారన్న. నాకైతే అట్లా అవ్వాలనే ఉంది ప్రజెంట్. థ్యాంక్స్. అట్లనే కొంచెం అన్నిటికీ రియాక్ట్ అవ్వండి. దానికి సపోర్ట్గా నాలాంటి మీమర్స్ అయితే వస్తారు. డబ్బులకు కొనేటోళ్ళం కాము, పోయేటోళ్ళం కాము. మంచి ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ ఇస్తాం అన్న. అంతే. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ టు పోస్ట్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ మీ యాస్ వెల్. అన్న ఒక్క నిమిషం. మా వైఫ్ మీరంటే చాలా ఇష్టం అన్న. మాకు 1 month అయింది పాప పుట్టి, అందుకే రాలేకపోయింది. యాక్చువల్లీ మీ ఇద్దరు రావాల్సి ఉండే వీడియో కాల్లో. ఆయమ్మ కంగ్రాచులేషన్స్. పాప పేరు వర్ణిక రుద్ర. ఓ వర్ణిక రుద్ర, భలే పేరు పెట్టేది. ఇప్పుడు హాయ్ తల్లి. అది పడుకునింది, లేచి తంతాదేమో ఇప్పుడు లేపితే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ప్లీజ్ గాడ్ బ్లెస్ యు. అన్నా అప్పుడు ఎప్పుడో హైదరాబాద్ వచ్చాను, అలా ఎంఎక్స్ బయట రివ్యూలు చెప్పాను. రెండో సినిమాకి వచ్చాను, మూడోసారి రివ్యూ స్టార్ అన్నారు. సుమారు 250 సినిమాలు చెప్పాను. నెక్స్ట్ 251 డేవిడ్ రాజు కోసం ఖచ్చితంగా నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి హీరోతో కలిసే చెప్పాను. ఈసారి కూడా మీ దగ్గరికి వచ్చి సేమ్ నా స్టైల్లో రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. సో ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను, వచ్చి నా స్టైల్లో నేను రివ్యూ చెప్తాను. ఓకే. అన్న స్పెట్స్ అనే కామన్. ఓకేనా భయ్యా? భయ్యా టిక్ టాక్ పోయిన తర్వాత వచ్చింది మోజు. ఇక్కడ ఉన్నారా బాబు అన్న మంచు మనోజు అన్న. ప్రతి సినిమా చూస్తానన్నా మీది. నాకు నిజంగా మీరంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టం, మీరంటే అందరికీ ఇష్టం అన్న. నిజంగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు రావడంతోనే ఒక ఎనర్జీ అయితే వచ్చింది. మీరు చాలా హెల్పింగ్ నేచర్ చేస్తున్నారు. అండ్ బయట మీకు ఆర్మీ కాదన్న, నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు మీకు ఆ రోజు అంటే ఇది పర్సనల్ అనుకోండి. ఆ రోజు కూడా నాతో పాటు ఒక 10 మంది కూడా మేము వచ్చామన్నా. ఆ రోజు మీకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాం, గుర్తుందన్న మీకు? సో అన్న మీరేం లేదు, మీరు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు. అలానే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ లైఫ్లో మీలాంటి వాళ్ళంతా మాలాంటి అందరికీ మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ వస్తా. అప్పుడు దాకా ఏ రివ్యూ లేదు. 251 డేవిడ్ రెడ్డి. థ్యాంక్ యూ తమ్ముడు. లవ్ యూ. అండ్ లవ్ యూ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ తమ్ముడు. లవ్ యూ. అద్దాలు బాగున్నాయి. హాయ్ అన్న. హాయ్ తల్లి. మై నేమ్ సిరి చౌదరి. నా పేరు సిరి వైబ్స్. యాక్చువల్లీ ఇది ఒక లైక్ ఫన్నీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సార్ నేమ్ సిరి చౌదరి. సిరి చౌదరి. మా వాళ్ళు చెప్పు. సో మీరు మూవీస్లో ఫన్నీ టైమింగ్ అని లేకపోతే యాక్షన్ టైమింగ్ అని అంతా ఇచ్చి పడేస్తారు కదా. ఒకవేళ మీకు బిగ్ బాస్లో హోస్ట్ లాగా ఛాన్స్ వస్తే చేస్తారా?
ఇచ్చి పెడేద్దాం అక్కడ కూడా. అక్కడ కూడా ఫన్నీ టైమింగ్, యాక్షన్, కోపం అన్నీ చూపించేస్తారా? అవతలాలు బట్టి ఉంటుంది ఏది చూడాలనుకుంటున్నారో. నవరసాలు తీసుకెళ్తాను. అంటే మోస్ట్లీ ఏది ప్రిఫర్ చేస్తారు? లైక్ సీరియస్గా ఉండడమా, లేకపోతే లైక్ ఫన్నీగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమా? ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే ఉంటామండి. నేను వాళ్ళు కొట్టుకునే మధ్యలో నేను వెళ్ళి కొట్లాడితే మేమే కొట్టుకొని వస్తుంటే నువ్వు ఎవడు రాను వాళ్ళందరూ కలిసి కొడతారు అప్పుడు. సో ఎప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. నా పేరు సాయి. హాయ్ సాయి. నేను 24 ఫ్రేమ్స్ నుంచి వచ్చాను. ఆ? 24 ఫ్రేమ్స్ Okay. వెడ్డింగ్ ఫిలిమ్స్. Yeah, yeah. నిన్న మనం కలిసాము క్లోజ్గా. అంటే మీ తర్వాత వచ్చే సినిమాస్ అన్ని బ్లాక్ బస్టర్ అని అందరూ తెలుసు. నా చిన్న డౌట్, అంటే మీరు ఎన్ని జోనర్స్ చేస్తున్నారు? కామెడీయా, హర్రరా, విలనా? అంటే ఫ్యాన్స్కి ఇప్పుడు నువ్వు చెప్పింది అన్నీ చేస్తున్నా. పక్కా చెప్పింది అన్ని లైనప్లో ఉన్నాయి. అలా అయితే ఫ్యాన్స్ అందుకే పండగే. చూస్తాం సార్, మీ అందరం వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చే సినిమా గురించి కూడా మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మిరాజ్ సినిమాకి అయితే మా టీం అందరం వెళ్ళి రచ్చ చేసాం సార్. ఎలా చేసామంటే మా ఫనీ సార్తో అందరం వెళ్ళి దాదాపు ఒక 40 నంబర్స్ వెళ్ళాం. 40 నంబర్స్ వెళ్ళి రచ్చ చేసాం అక్కడ. లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసాం. మీ అనకూడదు కానీ హీరో ఎంట్రన్స్ కన్నా మీ ఎంట్రన్స్ గూస్ బాంబ్స్ అసలు అందరికి. అసలు థియేటర్లో ఎవ్వరు కూర్చోలేదు. మేమైతే అదంతా రీల్ చేసి మేము పెట్టడం కూడా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం సార్. తర్వాత వచ్చే సినిమాస్ కూడా మీరందరూ అలా అరిచిన దాని వల్ల నన్ను ప్రమోషన్స్ తీసుకెళ్ళడం మానేశారు. అయ్యో సార్, అంతా మా సార్ వాళ్ళే. మా సార్ మీకు బిగ్ ఫ్యాన్ సార్. ఫనీ సార్ మీకు బిగ్ ఫ్యాన్. మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న, మై నేమ్ ఇస్ లిఖిత్. నేను లక్కీ కనెక్ట్స్ పేజ్ నుంచి ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. మల్లారెడ్డి కాలేజ్ మొత్తం మీ ఫ్యాన్సే. ఓ థ్యాంక్ యూ. యా బ్రో. అన్న, నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది యూత్ అంతా ఒక పని చేద్దామని స్టార్ట్ అయిపోయి మధ్యలో స్ట్రక్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ కెరియర్ ఫేస్లో కూడా మీరు ఏదో ఒక పాయింట్లో స్ట్రక్ అయ్యారు. కానీ ఆ స్ట్రక్ అయిన పాయింట్ నుంచి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి? మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? తమ్ముడు, స్టక్ అవడం అనేది కామన్ తమ్ముడు. నేను స్టక్ అవుతాను, ఇప్పుడు కూడా స్టక్ అవుతాను. దర్ ఇస్ జీవితాంతం వన్ కామన్ థింగ్ ఇస్, నీకు ఒక హర్డల్ దాటేసిన తర్వాత ఇంకో హర్డల్ వస్తూనే ఉంటుంది. మనం బేసిక్లీ మన అందరం మూవీ లవర్స్ అండ్ వీ గెట్ ఇన్స్పైర్డ్. ఎస్పెషలీ ఇండియన్స్ మనం ఇంకా బీభత్సమైన సినిమా లవర్లు. అండ్ మన నిజ జీవితాన్ని సినిమాలు చూసి మలుపుకుంటాం. మనందరికీ ఏం ఫీడ్ అయిపోయినంటే దెర్ విల్ బీ వన్ హ్యాపీ ఎండింగ్. ఒక క్లైమాక్స్ రాత్రి శుభం కార్డు పడుతుంది, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ శుభం కార్డు ఓన్లీ కన్ను మూసినప్పుడే తమ్ముడు. అప్పటి వరకు జీవితం నువ్వు బ్రతుకున్న దానికి నిదర్శనం. నీకు కష్టం వస్తూ ఉంటేనే నువ్వు బ్రతుకున్నావు తెలుస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. సో కష్టం వస్తుందని బాధపడి కూర్చుండిపోతే అక్కడే ఉండిపోతారు. ఇప్పుడు కష్టంలో ఉన్నవాడికి ఇది చెప్తే ఆపరా నువ్వు క్లాసులో నా కష్టం పడరా అంటారు. కష్టం ఏ చెట్టుగా గాలన్నారు తమ్ముడు. కష్టం అందరికీ సమానంగానే వస్తుంది. అండ్ నొప్పి ఎలాగ అందరికీ సమానంగా వస్తుందో కష్టం, నష్టం, ఆనందం, దుఃఖం అన్నీ ఇట్స్ ఈక్వలీ దేవుడు అలాగే డిజైన్ చేశారు. వాట్ ఐ సే వెన్ యూ స్టక్, ఓకే ఈ పని మీద స్టక్ అయినప్పుడు అక్కడ ఆగిపోకుండా జీవితం ఎన్నో ఉన్నాయి, ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి లోకంలో. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఒకటి ఇది చేస్తే రాలేదు. ఈ ఫర్నిచర్ చేసే వాళ్ళు చేయగలిగారు. ఈ సోఫా, లైక్ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్లో. సో నీకు ఆ చీకటి ఉన్నప్పుడు నువ్వు అయిపోకుండా నీ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా టేక్ ఆఫ్. 2 days తీసుకో, 1 week తీసుకో, 10 days తీసుకో. ట్రావెల్ చేయి కుదిరితే. నీ ఫ్రెండ్స్తో ఉండు, ఒకటివే ఉండు. బట్ ఆ 10వ రోజు నువ్వు టైం పెట్టుకో. 10వ రోజు తర్వాత రా, ఎక్స్ప్లోర్ చేయి. ఇంకేముంది జీవితంలోనే ఎక్స్ప్లోర్ చేస్తే నువ్వు. నాకు వచ్చినప్పుడు నేనేం చేశానంటే నా వైఫ్ లైక్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మధ్యలో సినిమా చేయను, ఒకటి మిగిలిన తర్వాత నేను చేయను, గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమా చేద్దామని అహం బ్రహ్మాస్మి మొదలుపెట్టి 2 years కష్టపడి వస్తున్నానని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను సినిమాలు వద్దనుకున్నాను. తర్వాత సినిమా కావాలని 2 సంవత్సరాలు కష్టమైన తర్వాత సినిమా వద్దనుకుంది. సో లాక్డౌన్ వచ్చింది. చెన్నైకి వెళ్ళిన తర్వాత మా వైఫ్, సరే మీరు బొమ్మలు కథలు రాస్తారు కదా, బొమ్మలు అమ్ముదాం అనింది మా వైఫ్తో. ఎంత సినిమాలు అయిపోతే మాత్రం నన్ను బొమ్మలు అమ్ముకొని బ్రతకమంటావా అన్నారు. చీచీ కాదు, అలా కాదని అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ గురించి చూపించారు ఆ స్పీచ్. ఆయన గురించి అంతా చదివాం. దీని గురించి ఇన్స్పైర్ అయ్యాను, మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అని. సో నేను ఆ లాక్డౌన్లో కూర్చొని చెన్నైలో డ్రాయింగ్స్ చేసుకుంటూ నేను నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ ఇంకా కొందరు చేసుకొని దాదాపు ఒక 200 క్యారెక్టర్లు డిజైన్ చేశాము, IP రిజిస్టర్ చేశాము. అండ్ ఈరోజు దాదాపు ఇండియాలో రిలీజ్ చేసి 1 yearలో ఇండియాలో మేము డ్రా చేసి ఇండియాలో తయారు చేసిన టాయ్స్ 75,000 టాయ్స్ అమ్మగలిగాం. అండ్ వితౌట్ పబ్లిసిటీ, వితౌట్ మా పేరు ఏది కాదు. వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ని డోంట్ మిస్. చీకటి ఉందంటే వెలుగు వస్తుంది కంపల్సరీ, వెలుగు ఉందంటే చీకటి కూడా వస్తుంది. రెండింటికి రెడీగా ఉండండి. బ్రో, ఇంకో క్వశ్చన్ మూవీస్ గురించి. మీకు లైఫ్ లాంగ్ మీది ఒక 3 movies చూడాలంటే మీరు ఏ 3 movies చూస్తారు?
నెక్స్ట్ తీయబోయే సినిమాలు. ఓకే అన్న మా కోసం ఒక పంది పిల్లలోడ డైలాగ్ ఒకసారి. నువ్వు అనేసావుగా చాలు. అన్న సారీ మళ్ళీ వచ్చినందుకు సారీ. తమ్ముడు సారీ ఏం తమ్ముడు, నేనేమో టీచర్నా. అలా కాదన్నా, చాలా మందికి హగ్లు ఇచ్చావు, సెల్ఫీలు ఇచ్చావు. సో ఇవన్నీ చూశాను నేను. నాకు ఒక చిన్న ఆశ ఉందన్న, తీరుస్తారా? ఏంటా ఆశ? మీరు అనుకునే ఆశ కాదన్న, ఒక చిన్న ఆశ ఉంది, తీరుస్తారా? 100% తమ్ముడు. ఏం లేదన్న, ఫోన్ ఉందా మీ దగ్గర? ఉంది. నా ఫోన్ ఇవ్వు తమ్ముడు. నా ఫోన్ iPhone 17 Pro. తెలుసా, మన వీడియోలో చూసా, చూసా. చాలా బాగుంది. చెప్పు తమ్ముడు. ఫోను ఇన్స్టాలో నన్ను ఫాలో చేయన్నా. సాయ్ లాక్ ఇది ఎట్ట తమ్ముడు? ఇన్స్టాలో ఫాలో అవ్వాలంట. ఇన్స్టా చెప్పు అది ఎలాగో. వెంకీస్ ఫుడ్ బైట్, VNKYS FOODBYTE. అన్నకి ఇవ్వండి, అన్న ఫాలో చేస్తారు. అది నా మీద చాలా హై. అన్న ఫాలో చేశాక ఒక్కసారి మా కెమెరాకి చూపివా? ఓకే. సో థ్యాంక్ యూ అన్న. ఇంటికి వెళ్ళింది అన్ఫాలో చేసేద్దాం, మర్చిపోకు. హలో ఊరికే చెప్పా. అన్న ఇందాక చెన్నై అన్నారు, అక్కడ విజయ్ తలపతి గారు గెలిచారు. మీరు ఏమైనా కంగ్రాచులేషన్ చేశారా? చేశాను కదా తమ్ముడు, ట్విట్టర్లో చేశాను. ఓకే, అంటే పర్సనల్గా? పర్సనల్ తమ్ముడు, త్వరలో వెళ్ళి కలిసి చెప్తారు తమ్ముడు. ఓకే ఓకే, యా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న, నా పేరు కృష్ణతేజ. హాయ్ హాయ్. సో మిమ్మల్ని ఆల్మోస్ట్ 3 times కలవడానికి చాలా ట్రై చేశాను, ఇన్ గీతం యూనివర్సిటీ ఆల్సో. సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ నేను మీకు ఒక రిక్వెస్ట్తో ఇక్కడికి వచ్చాను. ఈ 3 times కూడా మిమ్మల్ని ఈ రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. సో ఆల్మోస్ట్ నా 3 years జర్నీ నేను ఒక బుక్ రాయడానికి పెట్టాను అనమాట. ఐఎమ్ ఏ బుక్ రైటర్ అండ్ ఏ లెక్స్ రైటర్. సో నా బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. సో నా ఐడియల్, నా గురూజీ ఆయన ఏమని చెప్పారు, అన్ యాక్టర్ ఈజ్ బెస్ట్ రీడర్ అండ్ ఈజ్ ఎ గుడ్ లిజనర్. సో నా బుక్ అయిపోయినాక నా ఫస్ట్ కాపీ మా మదర్కి ఇచ్చాక సెకండ్ కాపీ మీకు ఇద్దాం అనుకున్నాను. సో కెన్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ మీటింగ్ యూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బుక్? తప్పకుండా తమ్ముడు, 100%. యూ కెన్ డెఫినెట్లీ మీట్ మీ. థ్యాంక్ యూ బ్రో. చాలాసేపటి నుంచి నర్వస్గా ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో అని ఇక్కడే నిలుస్తున్నాను ఆల్మోస్ట్ 30 minutes నుంచి. థ్యాంక్ యూ తమ్ముడు, డెఫినెట్లీ ఐ మీట్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ రోజు కూడా బుక్స్ రాయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నథింగ్ బీట్స్ దట్ అండ్ కీప్ ఇట్ గోయింగ్. థ్యాంక్ యూ తమ్ముడు. Can I get a hug? I'm so nervous right now. 30 minutes. Yeah, sure, please. Thank you, sir. Thank you. Itra tammudu easy undu. అంటే ఇందాక దూరం నుండి క్వశ్చన్ అడిగాను కదా సార్, డైరెక్ట్గా ఒకసారి చూద్దామని. రియల్లీ యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. అంటే మీ ఫేస్లో గ్లో, మీ డింపుల్, నిజంగా మీరు స్మైల్ చేసినప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ డైరెక్ట్గా ఇలా కలవడం. ఒకసారి ఐ నీడ్ వన్ సెల్ఫీ విత్ యూ. స్టేజ్ పైన యా తమ్ముడు. ఆయన నా పెట్టిల్లు టిల్లు TILLU టిల్లు. టిన్నువా? టిన్ను లు టిల్లు టీచర్ టిల్లు టిల్లు ఓన్లీ టిల్లు
టిల్లు లక్కీ టిల్లు ఆ టిల్లునా నేను లక్కీ టిల్లు లక్కీ టిల్లు. హాయ్ లక్కీ టిల్లు. అన్న నీ మాటలన్నీ నాకు ఫిలాసఫీగా అనిపిస్తాయి. ఒకవేళ నేను ఇప్పుడు డౌన్ ఉన్నప్పుడు బాధ అనిపించినప్పుడు నిజంగా మస్తు అనిపిస్తాయి. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ అన్న, మీ లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, తమ్ముడు సైలెన్స్ ప్లీజ్. మీ లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అయితే ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే నాకు తెలిసి బయటికి రాలేను. నాలాంటి యూత్కి, ఐ మీన్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి కానీ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరు ఎలా బయటకు వచ్చారో చెప్పండి చాలు. మీ అందరూ ప్రేమతో తమ్ముడు, అంతకంటే నాకు ఐ హావ్ నో ఆన్సర్ ఫర్ దట్. కేవలం అంతే. అండ్ దేవుడు దేవునులు. బట్ మీరు చెప్పే ఒక 4 మాటలు మాలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్ ఇస్తాయి కదా. మీరు చెప్పే ఒక 4 మాటలు నెక్స్ట్ జనరేషన్కి ఒక మోటివేషన్గా ఉంటాయి కదా. ఆగిపోకండి, కదులుతూనే ఉండండి. దట్స్ ఆల్ ఐ కుడ్ సే. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్, దిస్ ఈజ్ మాలవిక. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సో మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ చెప్పాలంటే మీ సొట్ట బుగ్గలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మీరు నవ్వినప్పుడు ఎంతో క్యూట్ ఉంటారు. మీ స్మైల్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి, ఇలానే నవ్వుతూ ఉండండి సార్. థ్యాంక్ యూ. అయితే కరెంట్ మూవీ నుంచి మా కోసం ఒక డైలాగ్ అన్నా, మా అందరి కోసం ఒక డైలాగ్ చెప్తారా? కరెంట్ తీగ మూవీ నుంచి. కరెంట్ దిగు మూవీ నుంచా? మ్యావ్. యా సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో ఇప్పుడు రాబోతున్న మూవీ ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాక్షసత్వంగా ఉంటుందండి. Okay, డేవిడ్ రెడ్డి sir. అయితే మాత్రం ఓకే సార్, ముందే చెప్పేస్తున్నా క్లారిటీగా. యా థ్యాంక్ యూ సార్. అన్న హాయ్ అన్న. తమ్ముడు నాకు ఒక చిన్న 1 minute బ్రేక్ ఇస్తావా? నేను ఇస్తాను. పక్కన దాకా వెళ్ళి నువ్వు ఆయన వస్తాను. నాతోనే మాట్లాడాలన్న ఫస్ట్. నీతోనే మాట్లాడతాను తమ్ముడు. థ్యాంక్ యూ. ఒక్క 2 minutes గైస్, అలా 2 minutes. హలో. సో ఒక్క 2 minutes అన్న బ్యాక్ రాగానే ఫోటో సెషన్ కూడా స్టార్ట్ చేద్దాము. సో ఎవరెవరైతే ఫొటోస్ కావాలో జస్ట్ యూ గైస్ కెన్ టైం ప్లీజ్. సో అందరూ ఒక సైడ్ ఇట్లా వస్తే వీ కెన్ అలౌ దిస్ సైడ్. అన్న సో అన్న హాయ్ అన్న. హాయ్ దేవుడు. అన్న నీలాగానే నేను కూడా ఇంట్లో ఒక చిన్న కొడుకుని. ఆ. పేజ్ వచ్చేసి #చిన్న కొడుకు. ఓహో క్రేజీ. యాక్చువల్ అన్న నేను టీఎఫ్ఐ మొత్తంలో చూసిన, ఎక్కడెక్కడ సినిమాలు చూసినా కూడా నువ్వు డింపుల్తో ఎక్స్ప్రెషన్ ఇస్తావు అన్న. నువ్వు ఆ సినిమా మొత్తం రూల్ చేసేస్తావు. నీకు అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు ఫ్యాన్ ఆ ఎక్స్ప్రెషన్లోనే మొత్తం నీ క్యారెక్టర్ మొత్తం చూపించేస్తావు అన్న. యాక్చువల్గా అట్లాంటి టైమింగ్, అట్లాంటి స్పాంటనిటీ నీ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ అట్లాంటి సినిమా నేను రావాలని అనుకుంటున్నా. అట్లాంటిది నేను కోరుకుంటున్నా. ఒక్కసారి నేను మళ్ళీ ఆ యాంగిల్లో చూడాలి, ఆ నాటి మనోజ్ అన్నని చూడాలని ఉందన్న నాకు. థ్యాంక్ యూ తమ్ముడు. అందుకోసమే మే 20వ తారీఖున మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. థ్యాంక్ యూ అన్న. నేనైతే చాలా వెయిటింగ్ అన్న. అట్లాంటి ఒక్క సినిమా పడితే నేను మీతో కలిసి చూడాలని అనుకుంటున్నాను నా సినిమా. తప్పకుండా తమ్ముడు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. బాయ్ అన్న. చిన్న కొడుకు. ఫాలో చిన్న కొడుకు. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఐఎమ్ ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. హలో. అన్న, ప్రతి ఒక్క లైఫ్లో మ్యారేజ్ అయినాక వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ వస్తుంది. మీ లైఫ్లోకి వదిన వచ్చాక మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నాకు తను వచ్చిన తర్వాత జీవితంలో వెలుగు చూశాను తమ్ముడు, ఇంటూ మై లైఫ్. అండ్ నాకు అద్భుతమైన 2 పిల్లలు. అండ్ నా లైఫ్కి ఒక బ్యూటిఫుల్ అర్థం, ఒక జర్నీ దొరికింది తమ్ముడు. యా. ఒక అగ్గి ఇస్తారా? ఒక అగ్గి అండి. యా తమ్ముడు ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ కంటిన్యూ విత్ ద ఫోటో సెషన్. సో ఒక్కొక్కసారి లైక్ ఎవరైతే లైన్లో వస్తున్నారో అన్న మనోజ్ అన్న. లాస్ట్ క్వశ్చన్. మనోజ్ అన్న. సార్ ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. విజయ్ గారు, కోడేటి సుబ్బు గారికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంట, పరిచయం చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.
వన్ లాస్ట్ క్వశ్చన్. Yeah. మీరు అన్ని జానర్స్ గురించి చెప్పారు, లైక్ డిఫరెంట్ నవరసాలు, హారర్ అవి ఇవి అన్నీ. బట్ పేట్రియాటిక్గా లైక్ ఎనీ బయోపిక్ ఆర్ ఆర్మీ అలాంటి రిలేటెడ్ ఏమన్నా చేస్తున్నారు? డేవిడ్ రెడ్డి ఈజ్ అ పేట్రియాటిక్ ఫిల్మ్ అండి. డేవిడ్ రెడ్డి హ్యాస్ అ లాట్ ఆఫ్ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ఇన్ దట్. అండ్ ఇట్ ఈస్ ఇతని ఈ క్యారెక్టర్ ఒక పాయింట్లో ఏంటంటే, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్, బట్ ఐమ్ అడిగారు కాబట్టి, హీస్ ఎనిమీ టు బ్రిటిష్ అండ్ హీస్ ఎనిమీ టు గాంధీ ఆల్సో. We would love సో to see దట్స్ that uniform. వెరీ కత్తి మీద నడుస్తున్నట్టు ఒక క్యారెక్టరు. యా, లెట్స్ సీ. Nice. We would love to see in that uniform. So మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ One యూ. picture. యా యా ప్లీజ్. మనోజన ఒక్క క్వశ్చన్ పైకి వచ్చాడు. నవీన్ వీడియో తీరా తొందరగా. మామూలుగా తీతమ్ముడు 2x, 2x తొందరగా అవుతుంది. తీయక్కర్లే. అందరు క్వశ్చన్లు అడిగారు కదా, కానీ నేను మాత్రం రియాలిటీ మాట్లాడతా. అందరూ అలారంతో నిద్రలేస్తారు, కానీ నేను మా రూమ్లో మాత్రం రోజు మీదే పాట. ఏ పాట తెలుసా? గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే. అది ఎవరు పెడతారు తెలుసా? మా రాజుబాయ్ పెడతాడు. ఆయన పేరు కూడా రాజుబాయ్. రోజు ఇదే పాట, రోజు ఇదే పాట. ఎందుకు పెడతాడో అర్థం అవుతలేదు. ఎందుకు పెడతానంటావు? ఎవరు గుచ్చి వెళ్ళిపోయారా? అది అవును, సారీ తమ్ముడు, అలవాటైపోద్దులే పోను పోను. అండ్ అన్న, మీరు రామానాయుడు అప్పుడు ఇది శౌర్య మూవీలో ఒక స్టంట్ చేశారు, గుర్తుందా? వ్యాన్ మీదకి వెళ్ళి చంపేస్తారు. అవును. బేసిక్గా అది మీరు అందరు డూబ్ అనుకుంటున్నారు, కానీ నేను దగ్గంచెలు చూసిన. ఆ రోజు నాకు ఫోటో దొరకలే, అన్నని కలవడానికి వీలు కాలే. ఆ స్టంట్ అన్ననే చేసిండు. ఆ శౌర్య మూవీలో ఆ స్టంట్ ఉంటుంది, నాకు తెలుసు. అది ఒక ఫోటో దిగేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రమోట్ చేసుకున్నాం. వీడియో పెట్టి ఒకసారి. యాక్టర్ కిట్టు ఆఫీషియల్. ఇతను ఒక పేజ్ చెప్తాడు, ఆ పేజ్ ఫాలో అవ్వండి. అన్న మీరు అంత పెద్దది నేను వికటకవినా. యాక్టర్ కిట్టు ఆఫీషియల్ పేజ్ని ఫాలో చేయండి. నాకు కూడా మూవీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 2 మూవీస్లో చేస్తున్నా. నెక్స్ట్ అన్నతోని వీలుంటే చేస్తా అని నేను అనుకుంటున్నా. ఫాలో చేయండి, లేకపోతే దుప్పటి కప్పుకుని ఏడ్చేలాగా ఉన్నాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్స్. మళ్ళీ విల్ కీప్ దిస్ ఆఫెన్. ఐ వుడ్ లైక్ టు మీట్ అండ్ లైఫ్లో ఇంకా నెక్స్ట్ 3-4 monthsలో విల్ బీ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అండ్ ఒక రివ్యూ లాగా నాకు ఓపెన్గా మాట్లాడేది మీలాగా ఎవరు చెప్పరు. 1 minute మురళి, మీలాగా ఓపెన్గా ఎవరు చెప్పరు. సో అందుకోసమే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ మీట్. మీరు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్, వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్, వాట్ క్యాన్ బీ డూ బెటర్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్. అండ్ మీకు ఎప్పుడు నేను ఉంటాను, ఎనీ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మీ. మీరు ఆల్రెడీ నా కోసం ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. లవ్ యూ ఆల్.
I'm in love.